ప్రతిభ ఎక్కువ ఉంటది, కానీ వాడు పాలించొద్దు మనల్ని మనం పరిపాలించుకుందామని ఎల్లగొట్టినాం కదా. కాబట్టి ప్రతిభ ఎక్కడ ఉంది అనే ఒక చర్చ చూస్తే ఇంకా వేరే రకంగా ఉంటుంది. కానీ మీకంటే అయితే ప్రతిభావంతులు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ప్రజల కంటే మరి ఇక్కడున్న అగ్రకులాల కంటే మమ్మల్ని మేము పరిపాలించుకోవాలనే కదా. కొండా లక్ష్మణ్, బాపూజీ, మారోజు వీరన్న, వెల్లి లలిత, ఇట్లా ఎంతో మంది బీసీ యోధులు మనం ప్రాణత్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. దేశానికి స్వాతంత్రం మన తాతలు ముత్తాతలు సంపాదించిండ్రు. మీ అగ్రకులాల పాలన కోసమేనా? స్వాతంత్రం వచ్చినా మాకు స్వాతంత్రం రాలేదు, తెలంగాణ వచ్చినా మాకు తెలంగాణ ఫలితం మాకేమి చెందలేదు. ఇన్ని పోరాటాలు చేసినా మనకేమీ లేదు, మనకు స్వాతంత్రమే లేదు. ఇవాళ చూస్తే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో మన లంబాడ సోదరు మేము కూడా బలపరచు వాళ్ళు మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అడిగి, అట్లనే గత 2 సంవత్సరాల నుంచి మా వాడ పంచాయతీ, మా వాడలో దళిత వాడలో మా సర్పంచ్ వేరే ఉండాలి, మా పంచాయతీ మాకు ఉండాలి అని మన దళిత సోదరులు కూడా పోరాటం చేస్తున్నారు. తర్వాత ముస్లిం ప్రాంతాలలో కొంత వాళ్ళకు వాళ్ళు చైతన్యవంతమై వాళ్ళ వాడల్లో వాళ్ళు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఏదో ఒకటి వాళ్ళు పరిపాలించుకుంటున్నారు. మరి ఊర్లో ఉన్న మన సంగతి ఏంటి, మన ఐడెంటిటీ ఏది, మన స్వాతంత్రం ఏది? ఊర్లో ఉండడమేనా మా పాపం? మేము చేసుకున్న పాపం? మేమేమో సమస్త వృత్తులు చేసి అన్ని రకాల ఉత్పత్తులు చేసి మీకు పెట్టడం కోసమేనా? మా ఐడెంటిటీ కోల్పోయి మేము స్వాతంత్రం కోల్పోయి బతకాల్సిందేనా అనేది ఇవాళ మనకు ఒక ప్రధానమైన ప్రశ్న వస్తుంది ఈ దేశంలో. అందుకని బీసీ యోధులారా, మహాజనులారా, ఇవాళ అనగారిన కులాలన్నీ కూడా, బీసీ కులాలన్నీ కూడా మనం ఈ కొత్త ప్రశ్నలు, ఇది మాది స్వాతంత్ర పోరాటం. చిన్నగా రిజర్వేషన్లు కథాకారగారు, రిజర్వేషన్ అనేది చిన్న భాగం, అది నువ్విస్తాను. మాది ఒక స్వాతంత్ర పోరాటం, మరో స్వాతంత్ర పోరాటం ఇది మాది ఆజాదీ పోరాటం. ఎందుకంటే బ్రిటిషోడి పాలనలో లెక్కలు ఉన్నాయి. ఒక 50 సంవత్సరాల పాటు బ్రిటిషోడి పాలన పోయి బ్రాహ్మణ బలియాన పాలన వచ్చే వరకు మన లెక్కలు మాయమైపోయినాయి. మనకు లెక్కలు లేవు. ఏదైనా పంచాయతీ వస్తే నేను లెక్కే లేదు పోయి నీకు అని అంటుంటాం. మేము అసలు లెక్కలనే లేవురా నాయన. మేము లెక్కలు లేకుంటే హక్కులు లేవు, హక్కులు లేవు అంటేనే మన సొంత ఊరు. అక్కడ ఈ ఊర్లో ఒక్క ఊరు కూడా పరిచయం లేదు నాకు. చంద్రబాబు గారేమో ఆ రోజు టికెట్ ఇచ్చి పంపించింది. నాకు ఈ ఊరు తెలియదు, ఏం తెలియదు. నన్ను ఒక తమ్ముళ్ళలాగా వేలు పట్టుకొని అన్ని గ్రామాలు తిప్పి దాదాపుగా 5-6 సంవత్సరాలు నాతోటి నాకు అండగా. సారీ, మన బిఎస్ఎల్ రాజని అప్పుడే మిమ్మల్ని పిలిచినాము. మీరు వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. యాదవ్ బీసీలకు రాష్ట్రంలోనే అన్యాయం జరుగుతుందని చెప్పి మరి ఎన్నో సంఘాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూ వస్తున్నాయి. కానీ అప్పుడున్నటువంటి పాలకులకు ఏ కోతాన కూడా అది నెత్తికెక్కినట్టు కూడా కనబడేటువంటి పరిస్థితి. మరి ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలో మనం బుధం మీద పెట్టుకొని తెలంగాణ కళా బృందం నాయకుడు వడ్డేనా గారు రావాల్సిందిగా కోరుతున్నారు. మరి అన్ని సంఘాలు కూడా వారి స్థాయిలో బట్టి పోరాటం అనేది చేసినటువంటి వాళ్ళ వాస్తవం. మరి కానీ కాకపోతే మనకు న్యాయం అనేది జరుగుతలేదనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ ప్రాంతం ముద్దుబిడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధనలో అందరిలో ముందుండి పోరాడినటువంటి వ్యక్తి. మరి గతంలో కూడా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలకు న్యాయం చేసే పార్టీ అని చెప్పి ముందుకొచ్చి మరి ఆర్మూరు ప్రాంతంలో, ఆర్మూరు నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి మన బీసీ ముద్దుబిడ్డ, మనందరి
ప్రాంత ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారికి, అలాగే సిద్ధేశ్వర్ గారికి, మరి బాధ రాజేశ్వర యాదవ్ గారికి, అలాగే మరి నాతో పాటు ఉన్నటువంటి నర్సన్నకు, రామన్నకు, శ్రీనివాసన్నకు, నరేంద్ర గారికి, మిగతా సోదరులు పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి నా సోదరులందరూ కూడా నా నమస్సమాచారులు, నా వేదిక మీద ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా నమస్సమాచారులు. ముఖ్యంగా పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. మరి ఈ రోజు బీసీలకు తప్పకుండా రిజర్వేషన్ లో 42% రావాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని ముందుకొచ్చినటువంటి మన రాజారామ యాదవ్ అన్న మరి పిలిపించి మన బీసీల ఐక్యతను ముందుకు చేసి రేపు రాబో కాలంలో మరి ఈ రోజు దండోరా ఏదైతే మందకృష్ణ మాదిగా 30 సంవత్సరాలు వాళ్ళ రిజర్వేషన్ కోసం పోరాటం చేసి మరి ఈ రోజు సాధించుకున్నటువంటి పరిస్థితి. మన బీసీల 55% నుండి కూడా మరి ఈ రోజు 42% కావాలా మనకు రిజర్వేషన్ అని చెప్పి పోరాడాలా, సాధించుకోవాలా. అది కూడా ఏ ఉద్యమం జరిగినా మన ఆర్మూరు ప్రాంతం ఆర్మూరు గడ్డ మీదనే సాధించుకోవడానికి ఒక వేదిక అని చెప్పి మరి కలిసి మనం అందరం పోరాడతామని చెప్పి అన్నప్పుడు మరి అందరినీ పిలిపించి అన్నతో పాటు మీ పాదంలో పాదం వేసి మీ అడుగులు అడిగేసి ముందుకు నడుస్తామని చెప్పేసి మరి ఈ వేదికలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న రాజరామన్న మీకు ఎప్పటికి కూడా కృతజ్ఞతలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే బీసీల సమస్య ఉందో, రిజర్వేషన్ ఉందో, దీనివల్ల మనం చట్టసభల్లో కానీ విద్యార్థులకు ఉద్యోగాల్లో కానీ ఎంతో అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాను తీర్మానం చేసి కొన్ని వేదికల మీద రిజర్వేషన్ చేసే మరి ఎన్నికలకు వెళ్తానని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇప్పుడు ఆపడం జరిగింది. ఖచ్చితంగా మన బీసీల మంత్రం ఐక్యతై 118 కులాలు అందరం కలవాలి, కలిసి ముందుకు నడవాలి. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించే దాంట్లో మన ముందు భాగాలు ఉన్నప్పుడే ఏదైతే పాలకులు ఉంటారో వాళ్ళు మన మీద ఒక చూపు చూస్తారు, వాళ్ళ చెవులు నిలబడతాయి, కళ్ళు కనబడతాయి. మన రిజర్వేషన్ అనేది తప్పకుండా సాధించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ ఆర్మూరు గడ్డ మీద నుంచి ఏదైతే ఈ రోజు ఈ వేదిక ద్వారా ఈ రోజు రాజరామన్న పిలుపునిస్తే మరి ముఖ్యమంత్రి ఆర్ కృష్ణ గాని, ఇటు ఐఏఎస్ ఆఫీసర్ బాల్గొండ లింగవాణి గారి వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. మరి మంచి మంచి మేధావులు కూడా ఈ గడ్డ మీద ఉన్నారు. వారు కూడా ముందుకొచ్చి అధికారంలో తను ఉద్యోగంలో ఉన్నప్పుడు మాట్లాడే పరిస్థితి ఉండేది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా వాళ్ళను ఇబ్బందులు పెడతాయని చెప్పేసి తాను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నేను కూడా మరి ఈ ఉద్యమంలో ముందుంటానని చెప్పేసి రాజరామన్నతో చేతులు కలపడం మనకెంతో సంతోషదాయకం. మరి బీసీలకు ఉద్యమానికి ఆర్ కృష్ణయ్య అంటే మనకు మనకు అందరికి యాదకొచ్చే తననే. మరి తనను కూడా ఈ రోజు పిలిపించి ఉద్యమం ఈ గడ్డ మీద మరి సకాలం పూరిద్దామని చెప్పేసి రాజరామన్న మన అనడం మరి ఈ రోజు ఇదే మనకు ఒక అడుగు అనుకుందాం. రేపు జరగబోయే ప్రతి ఉద్యమంలో ప్రతి ఐక్యతలో మనమందరం కలిసి ఏ కులంతో మన కులాలని వేరే వాళ్ళు చిల్లర కులాలని చెప్పేసి ఒక మాట అంటారు. కాదు, మాది ఐక్యతతో నుండి మేము సాధించుకుంటాం, ప్రతి వాళ్ళు కూడా ముందుండి నడిపిస్తామని చెప్పేసి ఈ రాజరామన్న పిలిపించిన ఈ ఉద్యమానికి ఐక్యతకు అందరం కూడా కలిసి రేపు జరగబోయే ప్రతి పోరాటంలో కూడా ముందుండి నడిపించడానికి రావాలని చెప్పి మనం తిరిగి కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ తోనే మనం అందరం రావాలని చెప్పేసి మీ అందరు కూడా పేరు పేరున కోరుతూ, ఎందుకంటే పెద్దలు ఉన్నారు, అందరు కూడా మాట్లాడే ఉన్నారు. అన్న చెప్పిన మొదలై ఒక 5 నిమిషాల లోపల ముగించాలని చెప్పేసి ఈ వేదికకు అన్నతో పాటు అహర్నిశలు కూడా రాత్రులుగా పాలనగా కష్టపడి ముందుకు నడవడానికి ముందు బాగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దలందరూ మన రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ అన్ని విషయాలను కూడా పెద్దలు క్షుణ్ణంగా మీకు చెప్తారు. నేను వాటి దూరం పోకుండా మన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక 2-3 విషయాలు మీతో పంచుకుంటాను. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న ఈ సమావేశము ఆషామాషి సమావేశం కాదన్న. ముందు మనము ఈ సమావేశం
స్వాగతం కుటుంబ వర్గాల ప్రజల తరపున ఘనంగా గట్టిగా చప్పట్లతో సాధారణంగా ఆహ్వానం తెలుపుతాం. వర్ధిల్లాలి టైగర్ కృష్ణన్న నాయకత్వం, వర్ధిల్లాలి టైగర్ కృష్ణన్న నాయకత్వం. టైగర్ కృష్ణన్న గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కార్యక్రమం ఈ ప్రాంగణం బయట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లోపలికి విచ్చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారికి ప్రజల అధ్యక్షులు అన్న రాజారాం యాదవ్ గారు, సంపన్న కులాల ప్రజలు ఈ అందరూ కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నారు. అరుణజ్యోతి అక్క, మా అక్క ఏది అక్క, ప్లీజ్ వెల్కమ్. అరుణజ్యోతి అక్క బీసీ సంక్షేమ సంఘంలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పుడు మా అక్కని మన ఆడబిడ్డ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. సీఎం ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం ఉండేదో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆర్మూరులో మనం ఏదైతే బీసీ ముందు బిడ్డ ఉండేదో ఏబీ చిన్న రైతు సదస్సు అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించిండు. ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ఆ కార్యక్రమం విజయవంతం అవ్వడం వలన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్ వచ్చింది. పిసిసి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆర్మూరులో విజయవంతం చేసిన ఆ ప్రోగ్రాం యొక్క కర్మకర్త ఏబీ చిన్నను పక్కన పెట్టి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఆ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా మోయని వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. అతను కూడా ఒక రెడ్డి. ఎందుకు చెప్తున్నా అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించలేదు. ఈ రోజు ఏబీ చిన్నకు రావాల్సిన టికెట్ను ఆ పార్టీకి సంబంధం లేని వ్యక్తి వినయ్ రెడ్డిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి మన బీసీ బిడ్డకు ద్రోహం చేసిండు. మన పక్క నియోజకవర్గము పాల్గొండకి వెళ్దాం. సినిమా నటుడు చిరంజీవి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 2 సీట్లు గెలిచారు. ఒకటి చిరంజీవి, ఒకటి మన బీసీ బిడ్డ ఈరవత్రి అనిల్ గారు. ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలోకి విలీనమైన తర్వాత ప్రభుత్వ విప్పుగా కూడా ఆయన పనిచేసిండు. బీసీ బిడ్డ ఎదుగుదలని ఓర్వలేక వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు, నాకు బుద్ధి నేను పుట్టినప్పటి సంది బీసీ యొక్క ఉద్యమం అంటే కృష్ణన్న అంటే ఉద్యమం. నాకు అసలు నేను పుట్టినప్పటి సంది 48 సంవత్సరాల వయసు సంది తనను చూసుకుంటూనే వస్తున్నాం. మన అదృష్టం ఏంటంటే తినలాంటి మనుషులు దొరకబట్టే ఈ బీసీ ముందర దొరుకుతున్నది. ఇప్పుడు కానీ మనం కానీ అనగదొక్కాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ కృష్ణన్న ఎవరికి లొంగకుండా తన యొక్క చాకచత్యంతో బీసీల ఉద్యమం కోసం పోటీపడుతున్నందుకు ఈ ఆర్మూరు గడ్డ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నా నీకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఇదే ప్రాంత నాయకులు, మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యావంతులు, మన అన్న ఇంతగానో బీసీ ఉద్యమం కోసం మన బీసీ జనసభ చేసి రాజారామన్న గారు మన ఆర్మూరు ప్రాంతకేయులు, మన లోకల్ మనిషి కాబట్టి మనము ప్రతి దాంట్లో అన్నింట ఉండి అన్ని విధాల సహకారం చేసి మన బీసీ ఉద్యమాన్ని ముందరికి నడిపి మన రాజ్యాధికారం మనం చేపట్టుకోవాలని చెప్పి వచ్చిన ఊర్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్క బీసీ బిడ్డలందరికీ కూడా తల శిరస్సు పంపి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మన ఐఎస్ఐ అధికారి మన అన్నగారికి, చిరంజీవులు అన్నగారికి కూడా సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కుల సంఘ నాయకులందరికీ కూడా పదే పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులు విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, బీసీ మహానాయకులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, తర్వాత ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, తర్వాత ఈ వేదిక ముందు ఉన్న పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, సమయం అతీతమైంది, ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కూడా. గతంలో కూడా ఆర్ కృష్ణయ్య గారు నాకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జికి ఇచ్చిన రోజులు వారి ఆదేశాల ప్రకారం ఆదిలాబాదు, నిర్మల్ ఇవన్నీ జిల్లాల్లో మీటింగ్ పెట్టుకుంటూ వచ్చినాము. ఆ విషయం కూడా అన్నగారికి తెలుసు. అయితే అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 10-15 సంవత్సరాల క్రితం ప్రతి మండలంలో కూడా బీసీ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది.
దీంట్లో చాలామంది కూడా వచ్చి ఉండొచ్చు. నిజామాబాద్ జిల్లాలో ప్రతి మండలంలో కూడా మేము బీసీ మీటింగ్లు ఏర్పాటు చేసినాం. ఇప్పుడు అదే బీసీ ఉద్యమ నిర్మాణం జరగాలంటే మనము గ్రామ స్థాయికి వెళ్ళిపోవాలి. బీసీలు అంతా ఎక్కడ ఉన్నారు? గ్రామ స్థాయిలో ఉన్నారు, పట్టణాలలో కాదు. పట్టణాలలో ఉన్నారు కానీ ఎక్కువ శాతము గ్రామాలలో ఉంటారు. ఇప్పుడు గ్రామాలలో ప్రతి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఉన్నది కానీ ఇంత పెద్ద జనాభా కూడా ఒక బీసీ సంఘం లేదు గ్రామాలలో. ఇప్పటి నుండి మనమంతా గ్రామం పాటు పడుతూ ప్రతి గ్రామంలో బీసీ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు పెట్టిందంటే 42% రిజర్వేషన్స్, అంటే స్థానిక సంస్థల రిజర్వేషన్స్ మనకు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ ఒకటి ప్రకటించడం జరిగింది. కానీ 9 నెలలు అయినా కానీ బీసీ సదస్సు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషించదగినటువంటి విషయము. ఈరోజు మనకు స్వాతంత్ర్యం వచ్చి 71 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికైనా 56% ఉన్నటువంటి బీసీలను బానిసలుగానే బతుకుతున్నాం. దాని గురించి ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ మన పెద్దలు, పూజలు, గౌరవనీయులు మన ఆర్ కృష్ణయ్య గారు ఈ బీసీ ఉద్యమాన్ని దాదాపు 40 సంవత్సరాల నుంచి తన పుచ్చస్కంధాల పైన మోస్తున్నటువంటి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. ముఖ్యంగా ఇలా బీసీలకు ప్రభుత్వాలు ఏ విధంగా మోసం చేస్తున్నాయంటే కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మీకు గొర్రెలు ఇస్తున్నాం, బర్రెలు ఇస్తున్నాం, చేపలు ఇస్తున్నాం, వలలు ఇస్తున్నాం, దెబ్బలు ఇస్తున్నాం, వెహికల్స్ ఇస్తున్నాం. ఈ విధంగా ఓట్ల కోసమే మన బీసీలను వాడుకుంటున్నారు. మన బీసీలు దానికే తప్పి ఉప్పి కప్పలో పొంగిపోతున్నాం. ఇలా కాంశీరామ్ గారు ఒక నినాదం చెప్పాడు. వాస్తవంగా ఎస్సీల వాటా ఎస్సీలకు వెళ్తుంది, మైనార్టీల వాటా మైనార్టీలకు వెళ్తుంది, ఎస్సీల వాటా ఎస్సీలకు వెళ్తుంది, ఎవరి వాటా వాళ్ళకి వెళ్తుంది. మరి బీసీల వాటా ఎటు వెళ్తుంది? మరి బీసీల వాటా ఎవరు తీసుకుంటున్నాడు? ఇలా అగ్రవర్ణాలు ఎన్ని శాతం ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? వాళ్ళ రిజర్వేషన్ ఎంత? ఇవన్నీ తీసుకుంటే మనం ఏమైపోతున్నాం? ఇక్కడ శూన్యమవుతున్నాం. ఇంతకుముందు మన పెద్దలు చెప్పారు, ఏది పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కానీ పోరాట పటిమ మన బీసీలలో తక్కువ ఉంది. పోరాట పటిమ అనేది మన బీసీలలో తక్కువ ఉంది. ఇక్కడ మనం దాదాపు 200 మంది కూర్చున్నాం. ఒక్కసారి మనం నినాదం చేస్తే పైన టాప్ వేసుకోవాలి. అక్కడ మనం నినాదం చేస్తున్నామా అన్న? ఇప్పుడు గొంతు పలిపోయేటట్టు వచ్చింది. ఏమని? జై బీసీ అని. మన వాళ్ళు ఎవరైనా బలికిండ్రా? కనీసం చేతులు ఎత్తిండ్రా? అంటే ఆ ఐక్యత మనకు సహకరించడం లేదు. ఇలా ఈ విధంగా ఉన్నాం కాబట్టి ఇలా మన బ్రతుకులు ఈ విధంగా ఉన్నాయి. కాంశీరామ్ గారు 1984లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలని చెప్పని బహుజన సమాజ్ పార్టీని తెలంగాణ తీసుకురావడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది. అప్పటికైనా మనం ఏం చేస్తున్నాము? ఈ బహుజనులనే వాళ్ళందరూ కలుస్తున్నామా? కలుస్తలేము. ఎందుకు కలుస్తలేము? మనలో ఐక్యత అనేది లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కులాలను విభజిస్తున్నాయి. విభజించి ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. కానీ మనకు అవకాశం వచ్చి మనం తీసుకోవడం లేదు. దాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఈరోజు మనం ఈ సభ ఏర్పాటు చేసుకున్నప్పుడే చాలా సంతోషం. గతంలో మనకు స్వాతంత్రం వచ్చి ఇలా 74-77 సంవత్సరాలు అయినా కానీ అప్పటి నుండి కూడా మన బీసీలకు అన్యాయం జరిగింది. మళ్ళీ మొన్న కొత్తగా మనకు 2014లో మనకు స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు. ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మన బీసీలను వెనుకగే నెట్టుతున్నారు. 2%, 4%, 1% ఉన్న దొరలు ఇలా రాజ్యాలు ఏలుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు. కానీ మన బీసీలు 52% ఉన్న బీసీలను మాత్రము వెనుకకు తొక్కేస్తున్నారు. కాబట్టి ఇవాళ నేను కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ వేదిక నుంచి మనకు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే వరకు కూడా మన బీసీలో 42% ఖచ్చితంగా నియమించాలా, ఏర్పాటు చేయాలా, 42% అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవాళ మనకు స్టేజ్ మీద మనకు తెలుస్తున్నది. ఇవాళ కృష్ణన్న పొరుగు రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మనకు దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది మన తెలంగాణ ఏర్పడి. కనీసం మన రాష్ట్రం నుంచి నామినేటెడ్ ఒప్పుకున్న రాజ్యసభ నుంచి ఏర్పాటు చేసిరా మన బీసీ బిడ్డలు. ఇవాళ పొరుగు రాష్ట్రం నుంచి మన అన్నకు రాజ్యసభ సభ్యులను నియమించినట్టు ఎంత సంతోషం. అంటే చూడండి, ఇవాళ మన బీసీలు ఎదుగుతే వాళ్ళకు ఉనికి ఉండదనే ఉద్దేశంతో మనల్ని విభజించి పాలిస్తున్నారు ఈ దొరలు.
కాబట్టి బీసీలారా ఇవాళ నేను ఒకటే కోరుకుంటున్నాను, మనమందరం ఐక్యత ఉండి ఆ రోజు తెలంగాణ కోసం సకల జనుల ఉద్యమం చేసి కుల వృత్తులు అందరం కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి ఉద్యమం చేసి మనం ఈ తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఇవాళ మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, మన బీసీల మనం ఏకమై మన రిజర్వేషన్లను మనం అన్ని విధాలుగా మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. చాలా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారికి మరియు రిటైర్డ్ ఐఏఎస్ మన జిల్లా వాస్తవ్యుడు చిరంజీవి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బీసీ బంధువులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మన తెలంగాణలో, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేటికి కూడా బీసీలు ఎక్కడ ఉన్నారంటే బీసీలు వెనుకబడి ఉన్నారు. కారణం ఏమంటే వివిధ కులాలుగా మనం విడిపోయి రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మన మిత్రులందరికీ దీనికి వెనుకబడి ఉండడానికి గల కారణం ఏంటంటే మనము రాజకీయ చైతన్యవంతంగా కాలేదు. భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో బీహార్ తీసుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్, కర్పూరి ఠాకూర్, ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ములాయం సింగ్ యాదవ్, ఈ రకంగా మహామహులు ఉత్తర భారతదేశంలో బీసీలను ఒక బలమైన శక్తిగా రాజకీయంగా ఎదిగి ఈరోజు శాసించే స్థాయికి వచ్చారు. కానీ మన తెలంగాణలో మనకు స్వతంత్రం వచ్చి నుంచి నేటి వరకు ఇప్పటి వరకు కూడా మనం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మన వాటా మనం తీసుకోలేకపోతున్నాం. కారణం ఏమంటే మనమందరం కూడా ఎప్పుడు మన వ్యక్తుల్ని నాయకులుగా పార్లమెంట్కు కానీ శాసనసభకు కానీ పంపే నిర్ణయాలు మనం ఎప్పుడు కూడా తీసుకోలేదు. కారణం ఏమిటంటే వివిధ పార్టీలలో, వివిధ ఆర్గనైజేషన్లో రకరకాల కులాలుగా మనం విడిపోయాం. కానీ ఈరోజు స్వతంత్ర ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో అందులో మనం ముందుండాలి, అందరం ఏకంగా కొట్లాడాలి. రానున్న రోజుల్లో నువ్వు వేరు నేను వేరు అనే వేషధారాలకు పోకుండా ఒక్కడే కొట్లాడదాం. రేపు రిజర్వేషన్ ఎట్లా రాదో అది చూద్దాం అనే ఒక కృతనిశ్చయంతో అందరూ ఉండాలని ఒక విజ్ఞప్తి. అదేవిధంగా ముఖ్యంగా కోరేది ఏంటంటే నా యొక్క ఒపీనియన్, రానున్న రోజులలో అంటే మనము ఎలక్షన్లలో కొట్లాడాలా, సత్తా దాటాలంటే మనమందరం ఏకమై తెలంగాణలో సత్తా ఎందుకు రాదు అనేది నిరూపించుకోవాలనుకుంటే, రాజకీయంగా ఆవిర్భవించాలంటే పెద్దలందరూ, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పార్టీని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా సపోర్ట్గా నిలబడి వాళ్ళు ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని ఆశిస్తూ వీళ్ళందరూ కూడా రాజరమణ గారికి కానీ, కృష్ణన్న గారికి కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలని చెప్పే ఉద్దేశం ఒకటే. కాబట్టి మిగతా విషయాల కోణం మేధావులు ఉన్నారు, చాలా మాట్లాడే యోధులు ఉన్నారు, అందులో పోకుండా ఈ ఒక్క అంశం ఏకతాటిపై నడతాం, విజయాన్ని సాధిద్దాం, ముందు ఉందాం, తొడగొట్టి నిలబడి సాధిద్దాం. అదే ఒక నినాదంతో మనం ముందుకు సాగాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. అయిపోతుంది. ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఉద్యమ వీరుడు, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ, జాక్ అంటేనే రాజారాం, రాజారాం అంటేనే జాక్. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జాకును సృష్టించిన మన నాయకుడు, ఈ ప్రాంతవాసి బడుగుల ముద్దుబిడ్డ రాజారాం యాదవ్ గారికి, మరి ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ 4.5 దశాబ్దాల కాలంగా సుదీర్ఘ కాలం పాటు విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేసి, హాస్టల్ చేసి ఈరోజు మేము ఉద్యోగం చేస్తున్నామంటే కూడా తన చదివే. అదేవిధంగా అనేకమైన హాస్టళ్ళు నిర్మించి ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమ వీరుడు ఈ తరం జ్యోతిరావు పిల్లే నా గురువర్యులు కృష్ణన్న గారికి, వేదిక పంచుకున్నటువంటి పెద్దలందరికీ, మాజీ ఏఎస్ఐ గారి పెద్దలు, ఈ ప్రాంతవాసి చిరంజీవి సార్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు యాదగూడనానికి, రామగూడనానికి, వివిధ పెద్దలందరికీ, మరి వివిధ ప్రతినిధులు వచ్చినటువంటి బీసీ ప్రతినిధులకు, మా మిత్రులు
పత్రికా సోదరులు చాలా ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి పత్రికా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం 4.5 నెలల నుంచి వివిధ అంచెలంచెలుగా హైదరాబాద్ నుంచి మరి 6 నడిపొట్టుబడు కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజరామన్న మరి పాలకులకు కనువిప్పు కలగాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 6 గడ్డపైన ఏర్పాటు చేసినటువంటి బీసీ సదస్సుకు హాజరైన రాజ్యసభ సభ్యులు నాకు చిరకాల మిత్రుడు ఆర్ కృష్ణయ్య గారికి పరిపాలన అనుభవం అపారంగా ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఎన్నో అన్యాయాల్ని కళ్ళారా చూసి అప్పుడు చేయలేని పని ఇప్పుడు చేయాలని సిద్ధమై మన మధ్యలోకి వచ్చినటువంటి చిరంజీవులు గారికి, తర్వాత ఈ ప్రాంతంలో ఎదిగి ఈ ప్రాంతానికి గర్వకారణమైనటువంటి రాజారాం యాదవ్, నేను ఉస్మానియా యూనివర్సిటీలో 78లో ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆర్ కృష్ణయ్య మేము అనేక ఉద్యమాల్లో అప్పుడు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకే స్కాలర్షిప్లు ఉండేవి, బీసీలకు స్కాలర్షిప్లు ఉండేవి కాదు. బీసీల స్కాలర్షిప్ల కొరకు మేము శంకరన్ అప్పుడున్న సోషల్ ఫేర్ డైరెక్టర్ని మేము ఘెరావ్ చేసినప్పుడు మొత్తం అన్ని హాస్టల్స్ నుంచి జనాన్ని తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు సైఫాబాద్ కాలేజ్కి ఆర్ కృష్ణయ్య గారు తీసుకొచ్చి అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా చేసి ఒక్క రోజులోనే వెంగళరావు ప్రభుత్వాన్ని మెడలు వంచి బీసీలకు స్కాలర్షిప్ సాధించుకోవడం అనేది చారిత్రాత్మకమైన ఆనాటి పోరాటాలలో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున బీసీ ఉద్యమాభివందనాలు. అన్న 2 సూచనలు. యాదవ్ నాయకుడు అరే మనంతా చిల్లెర చిల్లెర అనేది 10 కలిపితే 9 నోట్లకు 10వ నోటు కలిపితేనే 100 నాడు ముఖ్యమంత్రి. గ్రామాల్లో అయితే 10 చిల్లర పైసలు 10 రూపాయలు కలిపితే 10 చిల్లర పైసలు రూపాయి కలిపితే 10 కలిపితే 10 రూపాయలు అయితే మరి మనం 10 మీద కూర్చుండాలంటే మనం ఈ చిల్లర ఒకటి కావాల్సిందే. ఖచ్చితంగా మనము ఈ రెడ్డి వర్గాలు వాళ్ళు చిల్లరలు మనం చిల్లరలం కాదు. వాళ్ళు 30 మంది ఉంటారు ఊళ్ళే, పద్మశాలీలు 50 మంది ఉంటారు, గౌడలకు 30 మంది ఉంటారు, మునూరు కాపు బిడ్డలు 60 మంది ఉంటారు. మరి ఓళ్ళు చిల్లరలు ఇలా ఓళ్ళు చిల్లరలు ఎవరు తక్కువంటే వాళ్ళు మైనారిటీలు అంటారు. మనమేమో ఎక్కువండి మనం మైనారిటీల పిలుపు మనము వినబడుతుంది చెవులకు. మనం 100 మంది ఇప్పుడు బీసీ కులాలల్లో యాదవ్ కులం ఎక్కుంటారు, మునూరు కాపు బిడ్డలు ఎక్కుంటారు, ఇటు పద్మశాలి బిడ్డలు ఎక్కుంటారు. కాబట్టి మన గ్రామం నుంచే దీన్ని ఐక్యత బలోపేతం చేయాలి. గ్రామం నుంచే గ్రామం బలోపేతం అయినప్పుడే మనం రాజ్యాధికారం పోతాం. కాబట్టి దయచేసి గ్రామాలు ఐక్యం కావాలా. ఇంకొక సూచన, ఈ తెలంగాణ గడ్డ మీద ఎంతో మంది పోరాట యోధులు మరి మన బీసీ బిడ్డలు నేల కొరిగిళ్ళు. ఆనాడు బ్రిటిష్ పాలనను పంపేయడానికి బీసీలే. ఇవాళ రాజ్యాధికారం మళ్ళా తెలంగాణ ఉద్యమంలో మనలందరూ చనిపోయింది. మరి వాళ్ళను ఇవాళ దొరలు కూర్చోబెట్టినాం. మరి దొరలు పంపించాలంటే బీసీలనే వేరే పార్టీలు మనం తీసుకొని రాజ్యాధికారానికి వస్తుంది. కాబట్టి దయచేసి మనమే ఐక్యంగా ఉండి మన బిడ్డనే రాజ్యాధికారికి పంపించేంత వరకు మనకి ఎలాంటి న్యాయం జరగదని ఈ సభాముఖంగా రాజరామన్నకు ఒక సూచన చేస్తున్నా. మెట్టిపల్లి ప్రాంతం కానీ ఆర్మూరు ప్రాంతం కానీ ఏ కులాసుడైనా ఇక్కడ మనం ఈ వేదిక ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మన తెలంగాణ మన పూజ్యులు మన బీసీ బాంధవుడు ఆర్ కృష్ణన్న గారికి, మరి సభాధ్యక్షుడు రాజరామన్న గారికి, మరి ఐఏఎస్ విశ్రాంత అన్నగారు చిరంజీవులు గారికి, మరి మిగతా సిద్ధేశ్వర అన్న గారికి, యాదవ్ అన్న గారికి, మిగతా అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి వారికి, మరి మీకు కూడా మరి కుర్చీల మీద కూర్చున్నటువంటి పత్రికా సోదరులు అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ
మరి ఖచ్చితంగా మనం రాబోయే రోజులలో మరి ఏదైతే వీళ్ళు మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం లాగా ఈ బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నారో వారికి మనం అందరం కూడా అండగా ఉండి మరి 42% రిజర్వేషన్ వచ్చే వరకు మరి ఈ శాస్త్రీయ పద్ధతిలో కుల జన గణన అంతా సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా మన పోరాటం వారి వెంటనే ఉండి వారికి మద్దతు తెలిపి మరి మన హక్కులను సాధించుకుందాం, హక్కులకు పొక్కులు పడకుండా మరి వారి ఎప్పటి నుండి సాధించుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా మరి మరొకసారి ఈ బీసీల సభకు మరి ఒక 2 రోజుల ముందే దీన్ని మా అల్లుడు రాజరామ యాదవ్ గారు మాది ఇద్దరు ఒకటే ఊరు, మా ఇద్దరము మామాళ్ళు అనే సంబంధం ఉంటుంది. అందుకని తన రాజరామ యాదవ్ పుట్టుకనే పోరాట పుట్టుక, చిన్నప్పటి నుంచి పిల్లల నుంచి ఆలోచన అంతా పుట్టుక పోరాట పుట్టుక. ఆ పోరాట పుట్టుకతోనే పెరిగిండు, దాంతోనే జీవిస్తున్నాడు, దాంతోనే చివరి వరకు కూడా దాన్ని పోరాడుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉంటాడు కూడా. ఇటువంటి మన పాండవులలో ఒక అర్జునం లాగా మనందరికి బీసీల బిడ్డ ఖచ్చితంగా మనం ఎప్పుడో ఒక బీసీ అధికారం ఖచ్చితంగా వస్తుంది. ఈ పోరాట యోధుని స్ఫూర్తిగా తీసుకొని మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మన బీసీలకు కులవృద్ధుడైన భీష్ముడు లాంటి ఆర్ కృష్ణయ్య గారు మరి ఈ కార్యక్రమంకి రావడం అక్కడి నుంచి ఏపీ నుంచి మరి అందరికీ సంతోషము. మరి దీనికి తోడుగా భీములు లాంటి యాదగౌడ్ గారు కూడా మరి ఇక్కడ మరి దీనికి అండగా ఉన్నాడు. మనం అందరం అన్ని కులాలను పక్కకు పెట్టి ఖచ్చితంగా మనం సాధించాల్సింది చాలా ఉన్నది. రజాకర్ల జమాన్లో కూడా మన బీసీలే పోరాడిళ్ళు. అప్పుడు కూడా మరి సర్దార్ సర్వాయి పాపన్ అని ఆయన ఒక 12 మందితో సైన్యాన్ని ఏర్పాటు చేసి అప్పుడే ఒక 12,000 మందితోని సైన్యాన్ని ఏర్పాటు చేసి 21 కోట కొల్లగొట్టి అప్పుడే రాజు అయినటువంటి చరిత్ర మన బీసీలకు ఉన్నది. ఆయన బీసీల కోసం పోరాడి, దళితుల కోసం పోరాడి. కృష్ణయ్య గారికి మనం ఎప్పుడు కూడా తోడుండి మన యొక్క హక్కులను సాధించుకొని మనం ముఖ్యంగా అందరి ఇక్కడ గ్రామాలలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే సరి కుమ్మరి ఔసలి వడ్రంగి గొల్ల కుర్మ గౌడ వృత్తులే సంపద కమ్మరి కుమ్మరి ఔసలి వడ్రంగి గొల్ల కుర్మ గౌడ వృత్తులే సంపద మాది గ్రామాల ముదిరాజులు కలిసి మెలిసి ఉంటూ ఎన్నో కులములు మాది గ్రామాల ముదిరాజులు కలిసి మెలిసి ఉంటూ ఎన్నో కులములు
పత్రిక నడుపుతున్న బీసీల కోసము. థ్యాంక్ యూ అండి. కూర్చోండి. అట్లాగే మా తమ్ముడు మా రామమూర్తి గౌడ్ యువ నాయకుడు, విద్యార్థి, బీసీ విద్యార్థి యువజన కాదు నువ్వు చేయలేవు. గడిచే మాట్లాడుతాను. థ్యాంక్ యూ. తర్వాత అట్లాగే మేకల కృష్ణన్న అన్న పైకి ముందుకు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో చాలా క్రియాశీలక పాత్ర వహించిన అన్న. అట్లాగే ఇలా బీసీ ఉద్యమంలో ప్రధానంగా నాకు వెన్నుదన్ను కలిగినటువంటి నా అన్న మేకల కృష్ణ యాదవ్ జర్నలిస్ట్ ఫోరం నుంచి. అట్లాగే మరొక యువ నాయకుడు వచ్చిండు, మా అబ్బారు వేణు నేత, యువ నేత. వారిని సభకు పరిచయం కావాల్సిన కోరుతామన్నా. సోదరులారా, ఇంకా ఇద్దరే మాట్లాడేది ఉంది. మన చిరంజీవి సారు, మన ఆర్ కృష్ణ. ఉన్నప్పటికీ ఇలా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏదైనా ఒక జాతి అణచివేయబడ్డదంటే, నష్టపోయిందంటే ఇలా బీసీ జాతి అనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వెనుకబడతనం, ఈ అణచివేత ఇవాళ 50 సంవత్సరాలతో కాదు, 20 సంవత్సరాలతో కాదు, 10 సంవత్సరాలతో కాదు, నిన్నటికి మొన్న ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కాదు. 1000 సంవత్సరాలుగా మనం అణచివేయబడుతున్నాం, 1000 సంవత్సరాలుగా మనం నెట్టివేయబడుతున్నాం. ముఖ్యంగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని రాసుకున్నాము. 1950 జనవరి 26 తారీఖు నాడు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్ల ఎస్సీ ఎస్టీ సోదరులకి రిజర్వేషన్లు వచ్చినాయి. విద్యా ఉద్యోగ రంగాలు సంతోషం, మనం స్వాగతిద్దాం. వాళ్ళు ఎందులో అంతా చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ ఇవాళ మనకు చుక్కలో ఒక కాన్స్టిట్యూన్సీ ఉంటుంది, ఎస్సీలకు రిజర్వేషన్ ఉంటుంది. మన తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి, దాంట్లో 30 సీట్లు ఎస్సీ ఎస్టీ సోదరులకు రిజర్వ్ అవుతాయి. అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో ఎస్సీ ఎస్టీ సోదరులకు రాజ్యాంగబద్ధంగా వస్తున్నాయి రిజర్వేషన్. కానీ బీసీలకు రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి మోసం జరుగుతుంది. అందుకోసమే పెరియార్ రామస్వామి నాయక్ అనే ఒక నాయకుడు, మన మున్నూరు కాపు బిడ్డ, మన పటేల్, ఆయన తమిళనాడులో ద్రవిడ ఉద్యమాన్ని చాలు చేసింది. మాకు బీసీల కనుక ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇవ్వకపోతే, చట్ట సవరణ చేసి ఇవ్వకపోతే మేము ఈ రాజ్యాంగాన్ని తగలబెడతామని చెప్పేసి తమిళనాడులో, మద్రాసులో పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు పెరియార్ రామస్వామి నాయక్. దాంతో భయపడి నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నారు. మీరైనా ఒక ఐఏఎస్ని, మన చిరంజీవి సార్ లాంటి ఒక సీనియర్ ఐఏఎస్ని ఆ రోజు స్వదేశంగా కార్యదర్శిగా ఉండే ఆయన పంపించిండు మద్రాస్కి. పంపిస్తే ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిండు నెహ్రూ గారికి. అయ్యా, ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చినాయి, అట్లాగే ఎస్సీ ఎస్టీలు కాకుండా ఈ దేశంలో చాలా మంది బీసీలు 50% ఉన్నారు, వాళ్ళు వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ రాలేవు. కాబట్టి వీళ్ళ కనుక రిజర్వేషన్ ఇవ్వకపోతే మరి వాళ్ళకి మొత్తం దేశమే సపరేట్ కేంద్రం వచ్చింది. కాబట్టి ఇమీడియట్ గా అప్పుడు న్యాయశాఖ మంత్రి మన అంబేద్కర్ గారు ఉన్నారు, వారి యొక్క సలహా మేరకు ఫస్ట్ అమెండ్మెంట్ 1951లో మరి రాజ్యాంగ సవరణ చేసి మరి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అది కూడా మన అక్కడ కుట్ర చేసిండు, మీరు రాష్ట్రాలను మాత్రం ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్రాలు తప్పేపి చేతి దొరుకుతుంది ఢిల్లీ. తర్వాత దాదాపుగా 92 వరకు 90 ఆగస్టు 7వ తారీఖు ఏదైతే మండల కమిషన్ ఇంప్లిమెంట్ అయిందో అప్పటి వరకు బీసీలకు దేశంలో రిజర్వేషన్ లేవు. అంటే స్వతంత్రం వచ్చినా కూడా 40 సంవత్సరాల వరకు మనకు రిజర్వేషన్ లేకుండా ఉన్నాం. చదువులలో కానీ, ఉద్యోగాల్లో కానీ మనం సున్నా, రైల్వేలో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ అన్నిట్లలో కూడా మనం మొత్తం ప్రతి రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ, బిఎస్ఎన్ఎల్ లాంటి కేంద్ర సర్వీసుల్లో కానీ ఎక్కడ కూడా మనకు రిజర్వేషన్ లేవు. మరి చాలా నష్టమైనటువంటి పరిస్థితి. మరి ఈ దేశంలో అనేక పార్టీలు, ఈ దేశంలో ముఖ్యంగా జాతీయ పార్టీలు పాలించినాయి. నెహ్రూ గారు మొదలుకొని, ఇందిరాగాంధీ మొదలుకొని, రాజీవ్ గాంధీ మొదలుకొని, మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పార్టీ దాదాపు 30-40 సంవత్సరాలు పాలించింది. బీజేపీ కూడా ఈ దేశాన్ని పాలించింది. మరి కాకతీయ కమిషన్ వేసిన తర్వాత 51 సవరణ తర్వాత బీసీలను డెవలప్ చేయాలి ఎట్లా అని చెప్పేసి దాన్ని తీసి నెహ్రూ గారు బీరువాలకు పెట్టి ప్రారంభించింది. అట్లాగే జనతా పార్టీ ఆ రోజు 75లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. అక్కడ ములాయం సింగ్, లాలు, శరత్ లాంటి అనేక మంది నాయకత్వం వచ్చింది. వాళ్ళు పెద్ద ఎత్తున ఆ రోజు ప్రభుత్వం మీద, ఆ రోజు ఉన్నటువంటి జనతా పార్టీ మీద వచ్చి చేస్తే వాళ్ళు మండల కమిషన్ అనే కమిషన్ని వాళ్ళు వేయడం జరిగింది. వాళ్ళ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత, మరి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత, చేసిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 80లో ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. మండల్ అంటే ఆయన మండల్ ఎవరంటే బీపీ మండలు, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ఒక యాదవ్ బిడ్డ. ఆయన అద్భుతంగా రాసిండు, 42 సిఫార్సులు ఇచ్చిండు.
ఇచ్చి ఇంప్లిమెంట్ చేయమని చెప్పిండు. బీసీలు చాలా వెనుకబడినారు, వేల కులాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ లాగానే విద్యా ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ఈ బీసీలు వెనుకబడినారు, వీళ్ళని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా సిఫార్సు చేసి 42 సిఫార్సులు చేసింది. కానీ ఇందిరమ్మ మరి ఆమె బీరోలో పెట్టి తాళం వేసేసి, ఇందిరాగాంధీ కూడా దాన్ని బీరోలో పెట్టి తాళం వేసేసింది. తాళం వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళంతా కూడా కాన్సరం ఒకవైపు, ములాయం సింగ్, లాలూ ప్రసాద్, శరద్ యాదవ్ లాంటి వాళ్ళందరూ, రామ్విలాస్ పాస్వాన్ వీళ్ళంతా కూడా ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రు. మీరు బీసీలకు రిజర్వేషన్ ఇస్తారా, మండల్ కమిషన్ ఇస్తారా, లేదా మీ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోతారని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ రోజు వీపీ సింగ్ గారు మండల్ కమిషన్ సిఫార్సులు ఇంప్లిమెంట్ చేసి 27% మనకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇస్తే మొత్తం దేశమంతా ఈ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే వీళ్ళు చదువుకోవద్దు, వీళ్ళు గొర్రెగాయాలి, వీళ్ళు బల్లగాయాలి, వీళ్ళు చాకలి గుర్తు చేయాలి, వీళ్ళు మంగళ పని చేయాలి, వీళ్ళు కుమ్మరి పని చేయాలి, వీళ్ళు గౌరవలు చెట్లే గీయాలి, వీళ్ళెందుకు చదువు అని చెప్పేసి మొత్తం ఈ దేశంలో పెద్ద ఎత్తున రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం, రిజర్వేషన్ ఇవ్వడం వల్ల దేశం నాశనం అవుతుందని చెప్పేసి రాజీవ్ గాంధీ అయితే నిండు పార్లమెంట్ లో రిజర్వేషన్ బీసీలకు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అవుతుందని చెప్పేసి రాజీవ్ గాంధీ మాట్లాడు. ఇవన్నీ కూడా మనకు తెలియదు, ఇంత మోసం జరిగింది మనకు. మరి తర్వాత వీపీ సింగ్ గారు రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసిన పాపమైన ప్రధానమంత్రి పదవి పోయింది. బీజేపీ వాళ్ళు వాళ్ళు జనసేన ఉన్నారు, వాళ్ళు మద్దతు కోసం ఎంచుకున్నారు. కాంగ్రెస్ మద్దతు సపోర్ట్ చేయలేదు, ఆయన ప్రధానమంత్రి పోయింది. బీసీలో ఆయన టాకు మన దగ్గర రెడ్డెట్లను, అక్కడ వీపీ సింగ్ అంటే ఆయన ఉత్తరప్రదేశ్లో టాకు, ఆయన రైతు పెద్ద భూస్వామి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి పదవిని ఉండగొట్టింది. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం. మరి తర్వాత ఓకే అయిపోయింది, 27% రిజర్వేషన్స్ ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు అసలు ఇంప్లిమెంట్ చేస్తురా? దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుకున్నట్టు మళ్ళీ కోర్టు ఏంటపడ్డాయి, మనం ఇంకా కోర్టు పడ్డాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు, మొత్తం బీసీ వ్యతిరేకులంతా, మనం న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడదు కానీ బీసీ వ్యతిరేకులంతా చేరి కులం లెక్కలు ఉన్నాయా, లెక్కలు లేవు కదా స్పష్టంగా, ఎవరెంతో తెలియదు, మీరు 27% రిజర్వేషన్స్ ఎక్కిస్తారని చెప్పేసి వాళ్ళు కోర్టులు మొత్తం కూడా కొట్టేసే పరిస్థితి వచ్చింది. మన ఆర్పిస్తున్నా మరి కులకరణ చేయాలి అని చెప్పేసి మొట్టమొదటి దేశంలో ఉద్యమం చాలు చేసి, ఎందుకంటే ఈ కోర్టు కొట్టేస్తున్నాయి. కోర్టు ఏమైనా కొట్టేస్తున్నాయి, ఈ కులం లెక్కలు లేవు కాబట్టి ఈ లెక్కలు తీయాలని చెప్పేసి మరి అన్న కృష్ణన్న కొట్టాడ చాలు చేసి. అంటే కులకరణ ఎందుకు అవసరం అంటే సమగ్ర కులకరణ రాసుకున్నాం మనం. సమగ్ర కులకరణ ఎందుకంటే ఈ కోర్టు ఏం చేస్తున్నాయంటే ఈ లెక్కలు లేవు కాబట్టి ఈ లెక్కలు మరి చేయండి అని చెప్పి చెప్తుంది ప్రభుత్వం. లెక్కలు చేస్తుంది. ఎంత దుర్మార్గం అంటే కుక్కకు లెక్కలు ఉంటాయి, పందులకు లెక్కలు ఉంటాయి, పాములకు లెక్కలు ఉంటాయి, సింహాలు ఎన్ని ఉన్నాయో, పుల్లు ఎన్ని ఉన్నాయో, లెక్క నిమ్మలు ఎన్ని ఉన్నాయో, జింకలు ఎన్ని ఉన్నాయో లెక్కలు చేస్తారు అధికారులు. కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ప్రతిసారి మీరు జనాభా లెక్కలు వస్తాయి, ఇప్పుడు మళ్ళీ వస్తాయి. ప్రతిసారి ఏముంటుందంటే మీరు ఎస్సీ అయితే ఎస్ అనండి, నో అనండి అని చెప్పి ఎస్సీ ఎస్టీలకు మనకు దాంట్లో ఫార్ములు ఉంటుంది. కానీ బీసీలకు మిగతా వరకు లెక్కలు లేవు. అంటే పురులకు, నక్కలకు, కుక్కలకు లెక్కలు చేస్తారు కానీ బీసీల లెక్క తీయడానికి వీళ్ళకు బాధ వచ్చింది, నొప్పి వచ్చింది, కడుపు మంట వచ్చింది. ఏం కడుపు మంట అంటే ఈ లెక్కలు చేస్తే వీళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది. ఈ లెక్క ప్రకారము సిద్ధేశ్వర అన్నట్టు లెక్కలు లేకపోతే మనం మన వాట తెలియదు కదా, లెక్క ఉంటేనే కదా మన హక్కు ఉంటుంది. లెక్కలు లేకపోతే హక్కులు ఎక్కడ ఉంటాయి, మన వాట ఎక్కడ వస్తుంది? కాబట్టి కుట్రపూరితంగానే జాతీయ పార్టీలు జనాభా లెక్కలు చేయట్లేదు, కోర్టు గుర్తిస్తుంది. అందుకోసం పెద్ద ఎత్తున ఇక్కడ మనం ఆర్పిస్తున్నాం. అట్లాగే దేశంలో మరి ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ కానీ, అటు తేజస్వి కానీ, నితీష్ కుమార్ కానీ వీళ్ళంతా కూడా మాకు దేశంలో పార్టీల అతీతంగా వాళ్ళంతా చేసినట్టే నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మీరు కులకరణ చేయమని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది. ఇలా రాష్ట్రంలో దేశంలో అంతా కూడా కులకరణ జరగాలని చెప్పేసి పెద్ద ఉద్యమం జరుగుతున్నది. నరేంద్ర మోడీ గారు కూడా మన బీసీ ప్రధానమంత్రి, ఆయన కూడా రిప్రజెంట్ చేసింది. కానీ ఆయన ఏం చేసినట్టే మన అన్న వేసినటువంటి కేసులోనే మరి సుప్రీంకోర్టులో మేము కులకరణ చేయడానికి వీలు కాదని చెప్పేసి ప్రధానమంత్రి గారు కోర్టుకి ఇవ్వడం జరిగింది, సబ్మిట్ చేయడం జరిగింది. బీసీ లెక్కలు తీయడానికి రాదని, బీసీ లెక్కలు తీయడానికి రాదా? ఊర్లో గొర్రె లెక్క చేసిన ఊర్లో ఒక గొర్రె రాష్ట్రాన్ని తీసుకుపోయి అడిగినా మీ ఊర్లో చాకలు ఎంతమంది ఉన్నారు, మంగళలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, కుమరలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, గౌలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి, మాలో ఎంతమంది రెడ్డి కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి ఒక అవ్వని అడిగినా చదువురాని అవ్వని చెప్తారు. ప్రభుత్వం తలుచుకుంటే, యంత్రాంగం తలుచుకుంటే చేయలేదా? కానీ ప్రభుత్వాలకు చిన్న లేదు, ఎందుకంటే వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి. ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన మొన్న 50-10% రిజర్వేషన్. ఏం చట్టాలు చేసి ఏం గొడవలేని 10% రిజర్వేషన్ అందరి కుల పిల్లలకి ఇచ్చింది, మనకేం బాధ లేదు. కానీ నేను ఒకటి అడుగుతున్నాను,
మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన ఎస్సీ ఎస్టీ సోదరులకు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి వస్తున్నాయి. ముస్లింలు పాపం వాళ్ళు కూడా ఏదో కొట్టాడి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు. మరి నష్టం చేసి జరిగేది ఎవరికి? బీసీలకే కదా. అంటే అగ్రపురాలు 5% మన జీవన్రెడ్డి గారు జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అన్నారు 5% మేము ఉన్నాము, మా అగ్రపురాలు 10% మాకు రిజర్వేషన్ ఇస్తారని చెప్పండి. అంటే 5% వాళ్ళకి 10% ఇస్తారు, ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇస్తారు. బీసీలు ఏం అన్యాయం చేశారు ఈ దేశంలో, మేము పుట్టడమే అన్యాయమా, మేము పుట్టడమే పాపమా అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది. ఏమి అడుగుతున్నాం మేము ఎందుకు మేము ఏ పాపం చేస్తూ పుట్టినాము ఈ దేశంలో? ఎందుకు మాకు మా పిల్లలు మేము చదువుకోవద్దు? మాకు ఎందుకు మా పిల్లలు ఉద్యోగాలు చేయొద్దు? మా పిల్లలు ఎందుకు డాక్టర్ కాదు? మా పిల్లలు ఎందుకు డాక్టర్ కాదు? మా పిల్లలు ఎన్ని రోజులు మేమంతా కూడా ఎంత తిప్పబడితే ఎంత కష్టపడితే మా చిరంజీవి సార్ ఐఏఎస్ అయ్యాడు, మా ఆర్కృష్ణ యూనివర్సిటీలో పోయాడు, ఒక రాజరామ యాదవ్ గొర్రెల రాసే ఒక కుటుంబం నుంచి ఎంత ఒక యుద్ధం చేస్తే హైదరాబాద్ దాకా పోయినాం మనం. ఒక మా సిద్ధేశ్వర పటేల్ కానీ మా రామగౌడను కానీ ఎవరిని చూసినా ఎవరి జీవితాలు చూసుకున్నా మనం మీరు తెలబట్టలు వేసుకుని చదువుకుంటున్నామంటే ఎంత కష్టపడితే ఎంత యుద్ధం చేస్తే మనం దాకా వచ్చినాం. అంటే ఒక దుర్మార్గంగా ఇలా బీసీలను అణిచే పరిస్థితి కనిపిస్తున్నది. చివరిగా ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇదే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి ప్రకటించింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పింది? మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇస్తామని చెప్పింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి స్వయంగా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాటి పిసిసి అధ్యక్షుడు కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పడినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఎవరిని తీసుకొచ్చారు? ఆయన చెప్తే నమ్మరు కాబట్టి జానారెడ్డినో, ఉత్తమ్ రెడ్డినో, జైపాల్ రెడ్డినో, ఇంకా మిగతానో, జగ్గారెడ్డినో, వాళ్ళ పేరు చెప్తే ఈశ్వర్సేన్ రెడ్డినో వీళ్ళ ముఖాలకు నమ్మరు కాబట్టి సిద్ధరామయ్యని ఒక మన కుర్మ యాదవ్ కుటుంబంలో ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆయనతో ప్రకటింపేసి పెద్ద ఆయన జీవితం అంతా కొట్టాడు. మన ఆర్కృష్ణ లెక్క ముఖ్యమంత్రి అయిన ఆయన బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీనే కావచ్చు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించారు. ఇలా 9 నెలలు అయింది కులగణన చేయడానికి. ఇప్పుడు ఏ ఇబ్బంది, ఏ బాధ, ఏ నొప్పి, ఏ కష్టము? 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు ఏం బాధ? అందుకోసం మేమంతా కూడా మా కృష్ణ కానీ మా సిద్ధేశ్వర్ కానీ మేమంతా కూడా ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా స్థానిక సంస్థలో ఎన్నికలకు వస్తే ఈ తెలంగాణ అడ్డుకుంటామని చెప్పేసి మేము హైదరాబాద్ లో ప్రకటించడమే కాదు, మేము అనేక కార్యక్రమాలు చేసాం. మీ బిడ్డగా ఈ 6 ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డగా, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి బిడ్డగా, ఆ రోజు 180 కేసులు పెట్టుకుని 6 నెలలు జైలు ఉన్నటువంటి తెలంగాణ స్థలంలో నేను నా పాత్ర మీ అందరికీ తెలుసు. అందుకోసమే మా బీసీలకు జరుగుతున్న అన్యాయం మా కళ్ళ ముందర మేము ఇంత చదువుకొని ఇన్ని రకాలుగా మేము ముందుకు వస్తే మా కళ్ళ ముందర నువ్వు బీసీలకు అన్యాయం చేస్తే మేము మూర్ఖమని చెప్పేసి ఇంద్రాబాద్ దగ్గర ధర్నాలు పెట్టాం. మేము అన్ని సంఘాలు ఒక్క వేదిక తీసుకొచ్చాం. ఇట్లయితే ఇప్పుడు ఎట్లయితే వేదిక తీసుకొచ్చినామో మేధావుని మన ప్రొఫెసర్ సింహాద్రి లాంటి చిరంజీవి సార్ లాంటి అన్ని ఊపిరి పోసిన మాట, ఊపిరి పోసిన గ్రామం మీ అందరికీ తెలుసు అనుకుంటా. కేసీఆర్ గారు 2 సార్లు వచ్చి మట్టి తీసుకొచ్చిన గ్రామం మోసే. సో మా నేటివ్ ఆఫ్ మోసే ఉంటే మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు రాజారాం యాదవ్ గారికి, అదేవిధంగా బీసీ ఉద్యమాన్ని గత 5 దశాబ్దాలుగా మోస్తున్నటువంటి మరొక నాయకులు కృష్ణయ్య గారికి, వేదికపై ఆశీలైనటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు. మరి వాళ్ళందరికీ నా మిత్రులు కూడా ఉన్నారు, రామగౌడు, అదేవిధంగా అడ్వకేట్ బాసా రాజేశ్వర్ గారు ఉన్నారు, మరి ఇతర పెద్దలు చాలామంది ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మొట్టమొదట చాకల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ బీసీ సభ ఏర్పాటు చేసినటువంటి రాజారాం యాదవ్ను అభినందిస్తూ మీ అందరికీ కూడా చాకల ఐలమ్మ యొక్క విప్లవ భావాలు మీరందరూ కూడా అలవర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బీసీ తెలంగాణ జిల్లా అంటే, ఇప్పుడు తెలంగాణలో నిజామాబాద్ జిల్లా అంటే బీసీ భావజాలం ఉన్న జిల్లా. మొదటి నుంచి కూడా బీసీ చైతన్యవంతమైన జిల్లా. మొత్తం 23 రాష్ట్రాలలో ఏదన్నా జిల్లా ఉందంటే అది కేవలం నిజామాబాద్ జిల్లా. మీకు తెలుసో లేదో 1980 వరకు 1980 వరకు నిజామాబాద్ జిల్లాలో ఒక్క రెడ్డి కూడా మంత్రి కాలేదు. కేవలం అరుగుల రాజారాం గారి నాయకత్వంలో ఈ జిల్లాలో బీసీలు రాజ్యం వెళ్ళింది. కానీ 1980 తర్వాత వారు చనిపోయిన తర్వాత 81లో మళ్ళీ పరిణామాలు మారిపోయినాయి. ఈరోజు మనం చూసినట్టయితే మళ్ళీ బీసీలు క్రమక్రమంగా రాజ్యాధికారం కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇంతకు ముందే మిత్రులు రాజారాం యాదవ్ గారు చాలా విషయాలు మీకు చెప్పారు.
సో నేను కూడా ఈ మధ్యకాలంలో గత 4-5 నెలల నుంచి ఈ బీసీ కులగణన అంటే ఒక బీసీ కులగణన కాదు, అన్ని కులాల కులగణన జరగాలి. కులగణన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచే అంశంపై మేము కూడా హైదరాబాద్ స్థాయిలో జిల్లా స్థాయిలో పోరాటం చేస్తూనే ఉన్నాం. సో మేము ఈ గత 4-5 నెలల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటు స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేక కులగణన చేద్దామని తప్పించుకుందాం, చేయకుండా ఇది ఎగ్గొడదామనేటువంటి ఆలోచన నుంచి బయటపడి ఈరోజు కులగణన చేయకుండా ముందుకు పోలేనటువంటి పరిస్థితులు సృష్టించడం జరిగింది. ఎందుకు కులగణన చేయాలి, ఏమొస్తుంది, ఇట్లాంటి విషయాల గురించి నేను ఒక 10 మినిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచిపోయింది. మనం నైజాం సంస్థానంలో ఉన్నాం, తెలంగాణ ప్రాంతం, మిగతా వాళ్ళంతా కూడా ఇండియన్ యూనియన్ బ్రిటిష్ ఇండియాలో ఉన్నారు. 1948లో మనం ఇండియన్ యూనియన్లో కలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 76 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రి అయింది. బీసీలు ముఖ్యమంత్రులు కానీ రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయంటే కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సౌత్లో మీరు తమిళనాడులో చూసుకుంటే బీసీ ముఖ్యమంత్రి ఉంటారు, మధ్యలో ఓన్లీ 2 మాత్రమే బ్రాహ్మణ్స్ వచ్చినారు, ఎవరొకరు ఎంజి రామచంద్ర, తర్వాత జయలలిత. బట్ ఎక్కువ మటుకు బీసీలే ఉన్నారు. ఈ రోజు కూడా బీసీఏ. పక్కన కర్ణాటకలో బీసీఏ ముఖ్యమంత్రి, పక్కన కేరళలో ముఖ్యమంత్రి బీసీఏ, ఇటు పక్కన మహారాష్ట్ర వస్తే బీసీఏ. కానీ తెలంగాణ, ఆంధ్రాలో గత 76 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాదు. అది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. రెండవది, ఈరోజు అసెంబ్లీలో మనం ఎమ్మెల్యేల సంఖ్య చూద్దాం. నేను మళ్ళీ వారు చెప్పిన విషయాలు కొన్ని నేను రిపీట్ చేస్తానే. అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను తీస్తే ఇవాళ నేను జనాభా చెప్తాను, తర్వాత దాని లెక్క చెప్తాను. ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే గురించి కూడా ఒకరు మాట్లాడారు. మనం ఆగస్టు 19, 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినాక లెక్కలు తీసినాం. చాలామంది బీసీ జనాభా 52% అంటున్నారు. కాదు, వాస్తవానికి 61% బీసీ జనాభా. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అంటే సమగ్ర కుటుంబ సర్వేలో 51% హిందూ బీసీలలో మండల కమిషన్ లెక్కలు కట్టినప్పుడు 52% చెప్పింది. 52%లో 8.4 ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇతర మతస్థులు ఉన్నారు. హిందువులు వచ్చి 43.7 ఉన్నారు. సో మొత్తం కలిపితే 52.1 అయితే 52% చెప్తున్నారు. ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు హిందువులే 51% ఉన్నారు, ఎస్సీలు 18 ఉన్నారు, ఎస్టీలు 10 ఉన్నారు. వీళ్ళు మొత్తం కలిపితే 79. తర్వాత మిగతా 21%లో 12% ముస్లిమ్స్ ఉన్నారు, అందులో 9% ఓబీసీలో ఉన్నారు. అంటే 9% అంటే ఇప్పుడు 89% ఇప్పుడు ఈ జనాభా. అందులో 51 + 9 + క్రిస్టియన్స్ కానీ కలుపుకుంటే 61% బీసీ జనాభా ఉంది. 61% బీసీ జనాభాలో ఇవాళ మనం అసెంబ్లీలో లెక్క తీస్తే ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే మన వాళ్ళు 19 మంది, 19 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు. 2023 అసెంబ్లీ. అదే మీకు చెప్తున్నా రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు? రాష్ట్రంలో 3% ఉన్నారు. 3% కంటే మన లెక్క చూస్తే యాదవులు తీసుకుంటే 21 లక్షలు ఉన్నారు, 4% ఉన్నారు, 5% రాష్ట్రంలో జనాభాలో. గుజరాత్ 24 లక్షలు ఉన్నారు, 6% ఉన్నారు. రెడ్డిస్ 3%. యాదవుల నుంచి 2 ఎమ్మెల్యేలు అనుకుందాం, ఒక యాదవ్ ఒక కుర్మ 2 ఉన్నారు. అదేవిధంగా ఇంకో యాదవ్ ఒక్కరే. ఓకే, ఇక పోతే మనం గుజరాత్ తీసుకుంటే ఒకరున్నారు. రెడ్డిస్ 3% జనాభా. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు 43 మంది ఉన్నారు అసెంబ్లీలో. వెల్మ నెక్స్ట్ ఇంపార్టెంట్ కమ్యూనిటీ. వెల్మ జనాభా రాష్ట్రంలో 70,000 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం. ఇవాళ వాళ్ళ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారంటే వీళ్ళు 43, వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కమ్మాస్ వస్తే 1% ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు. అంటే ఈ 3 కులాలు కలిపితే 4.7% జనాభా. అసెంబ్లీలో వస్తే 60 సీట్లు, 119 మంది సీట్లలో 60 సీట్లు వాళ్ళు. వీళ్ళేమో 61% జనాభా, 19 సీట్లు, 16% సీట్లు. ఇది జరుగుతున్నటువంటిది. సో రాజ్యాధికారం లేకపోతే ఎవరైనా సరే ఆ కులాలు కానీ ఆ మతాలు కానీ ఎదుగవు.
అవన్నీ కూడా అణచివేయబడ్డాయి. ఇవాళ రాజ్యాధికారం లేకనే బీసీలు గత 76 సంవత్సరాలుగా ఇక్కడ మొత్తం భారతదేశంలో అణగదొక్కబడుతుంది. ఇంతకుముందు వారు కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా రిజర్వేషన్స్కి వస్తే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఈ బీసీలకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఎస్సీలకు వస్తే 1943 నుంచి ఉన్నాయి. ఎస్సీలకు భారతదేశంలో రిజర్వేషన్లు 1943 అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తున్నాయి. ఎస్టీలకు 1950లో వచ్చింది. బీసీలకు వచ్చేవరకే రాష్ట్రంలో 1972, కేంద్రంలో 1993. విద్యా సంస్థలు అంటే ఐఐటి కానీ ఐఐఎం కానీ నల్సార్ లాంటి యూనివర్సిటీస్లో బీసీలకు రిజర్వేషన్లు 2008 దాకా రాలి. 2008 ఇవాళ ఎంత? సో మనం గత విద్యా ఉద్యోగాలలో 47 సంవత్సరాలు దాదాపు లాస్ అయినాయి. అంటే 1947 నుంచి 1993 అంటే దాదాపు 47 సంవత్సరాలు, 46 సంవత్సరాలు. ఒక 2 జనరేషన్లు పోయింది. రాష్ట్రంలో ఒక జనరేషన్ పోయింది. వాస్తవానికి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. ఆ ఉద్యోగాలలో ఓబీసీలకు రిజర్వేషన్ లేక అవన్నీ కూడా అగ్రవర్ణాలు వాళ్ళు సంపాదించుకున్నారు. ఇవాళ వాళ్ళు ఆర్థికంగా ఆ ఉద్యోగాలతో ఆర్థికంగా ఎదిగిన వ్యాపారాలు పెట్టుకున్నారు. అన్ని సంస్థలు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఇవాళ బీసీ బిడ్డలు చదువుకున్నారు, ఉద్యోగాలకు వెళ్ళేస్తే వాళ్ళకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఏంటంటే ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోతుంది. సో ప్రైవేటైజేషన్ కింద 20 లక్షల ఉద్యోగాలు పోయింది. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలలో ప్రమోషన్లో రిజర్వేషన్లు ఉంటాయి, బ్యాక్లాగ్ వేకెన్సీలో రిజర్వేషన్ వాళ్ళకు ఉంటాయి. మరి బీసీలకు ప్రమోషన్లలో ఉండవు, బ్యాక్లాగ్ వేకెన్సీలు ఉండవు. సో మనం అడగడం లేదు కాబట్టి ఎవడు ఇవ్వడం లేదు. మనం అడిగితే పోరాడితే ఎవడైనా ఇస్తాడు. కానీ బీసీలలో యూనిటీ లేదు, చైతన్యం లేదు, వాడు అడిగేవారు లేదు. కులగణన లేదని చెప్పేసి ఇంతకుముందే వారు చెప్పారు. బీసీల రిజర్వేషన్లు కోర్టులు అడుగుతున్నాయి. జ్యుడిషియరీకి వస్తే 1980 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలు కేవలం ఒకటే ఒక కులస్తులు ఉన్నారు, రెడ్డిస్ సుప్రీంకోర్టు. ఎన్నిసార్లు నువ్వు రిజర్వేషన్లు పెంచు రాష్ట్రంలో 1951 నుంచి 1972 వరకు పెంచిన ప్రతిసారి కొట్టేసింది రిజర్వేషన్. పెంచిన ప్రతిసారి హైకోర్టు కొట్టేసింది. 72లో కూడా కొట్టేశారు. కొట్టేస్తే మళ్ళీ అప్పుడు శివశంకర్ లాంటి పెద్దలు సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో పోరాటం చేసి దాన్ని గెలిపించుకొని తీసుకొని వస్తే 1793 జీవో 1972 నుంచి అమలేదు. అంటే 25 సంవత్సరాలు ఎగిరిపోయింది. అందుకని బీసీలు ఇప్పటి వరకు కూడా అణచివేయబడ్డారు. ఇక మనము పొలిటికల్ రిజర్వేషన్ వస్తే ఈ రోజు కూడా లేదు. ఇక చట్టసభల గురించి మనం స్థానిక సంస్థల్లో 42 అన్నాం. 42కి ఏంటంటే మీనింగ్ ఏమైనా ఉందా? 61% జనాభా బీసీలు, 42% మాట్లాడుతుంది. పోనీ మీరు ఏదో కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చింది కాబట్టి అదే దాన్ని అడుగుతున్నారు. ఇవాళ అన్ని పార్టీలు మీరు గుర్తుపెట్టుకోండి, అది కాంగ్రెస్ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, ముగ్గురు కూడా బీసీలకు ద్రోహం చేసిన పార్టీ. నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు ఈ పార్టీ సంబంధం లేదు. ఎట్లా చేశారో నేను చెప్తున్నాను. కాంగ్రెస్ ఏమిటంటే బీసీల కొరకు కాంగ్రెస్ ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక్కరే ఓబీసీ గురించి మాట్లాడుతున్నారు. 1950లో కులగణన గురించి ఇవాళ 77 ఏళ్ళ తర్వాత మనం మా కులాల లెక్కలు తీయండి అని అనుకునేటువంటి ధైర్య స్థితిలో, దీన స్థితిలో బీసీలు ఉన్నారు. అదే ఎస్సీ ఎస్టీలకు అయితే కులగణన చేస్తాం సెన్సస్లో, వాళ్ళకి లెక్కలు బాగలేదు. ఓసీలకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మన బెనిఫిట్స్ వాళ్ళు పొందుతున్నారు కాబట్టి. ఇక అవసరం ఎవరికి వచ్చింది? బీసీలకు. బీసీలు అడిగితే కూడా ఇవ్వరు. 1951లో ఫస్ట్ సెన్సస్ జరిగింది ఇండిపెండెంట్ ఇండియాలో. 1931 వరకు బ్రిటిష్ వాడు 1871 నుంచి కులగణన చేసింది. ఈ దేశంలో ఉన్న అన్ని కులాల లెక్కలు తీసింది బ్రిటిష్ వాడు. నల్లదొర ఈ దేశాన్ని దోసుకోవడానికి వచ్చి ఈ దేశంలో ఉన్న అన్ని లెక్కలు తీసి అందరి బాగోగులకు ఆయన ప్రయత్నం చేసిండు ఆ తెల్లదొరలు. కానీ ఈ నల్లదొరలు అభివృద్ధి పేరు మీద అన్ని కులాలను అణచివేస్తున్నారు బీసీలు. అది జరుగుతున్నటువంటి పరిణామం. సో మీరు మనం గమనిస్తే 1951లో నెహ్రూ గారికి ఫైల్ పోయింది కులగణన చేద్దామని. నేను ఒప్పుకోనన్నా. ఎస్సీ ఎస్టీలకు అయితే నేను ఒప్పుకుంటా, మిగతా కులాల లెక్కలు నేను చేయడానికి నేను ఒప్పుకుంటాను. సో ఆ ఫైల్ అటకెక్కింది, అట్లనే పోయింది. తర్వాత బీసీల వరకు రాజ్యాంగంలో ఎలాంటి ప్రొవిజన్స్ లేవు ఎక్సెప్ట్ ఆర్టికల్ 340. దాని కింద ఒక బీసీ కమిషన్ పెట్టి బీసీల గురించి, స్థితిగతుల గురించి మాట్లాడుతున్నారు. అదే ఎస్సీ ఎస్టీలకు అయితే చాలా రకాల ఆర్టికల్స్ ఉన్నాయి, చాలా రకాల రక్షణ వాళ్ళకు రాజ్యాంగంలో ఉన్నాయి. సో జరిగిన తర్వాత 1951లో ఒప్పుకోలే.
ఆ తర్వాత బీసీ కమిషన్ అంబేద్కర్ గట్టిగా పట్టుబట్టిండు. తమిళనాడులో కూడా ఉద్యమాలు స్టార్ట్ అయ్యి తమిళనాడులో ఏంటంటే 1927 నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలో, ఇవాళ కాదు 1927. సో అది ద్రవిడ మూమెంటు, రామస్వామి నాయకర్ మన ఇంతకుముందు చెప్పారు వారు. సో అప్పటి నుంచి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. సో ఈ రోజు కూడా తమిళనాడులో బీసీలకు 50%, మన దగ్గర 25% బీసీలకు. ఎందుకు వచ్చింది ఆ విషయం కూడా నేను మీరు ఓపిక ఉంటే 2 నిమిషాలు నేను చెప్తాను. కొంత ఆకలి అయితే ఉండొచ్చు, మీకు కూడా నాకు తెలుసు. మాట్లాడవచ్చు కదా రాజా? ఓకే, మీకు చెప్పాలి కాబట్టి చెప్తాను. సో అక్కడ మీరు తమిళనాడులో ఇప్పుడు నెహ్రూ దగ్గరకు వస్తాను. 1951లో నెహ్రూ 53లో కాకా కాలేకర్ కమిషన్ అని పెట్టి బీసీల స్థితిగతుల గురించి వాళ్ళు అధ్యయనం చేయమన్నారు. వాళ్ళు అధ్యయనం చేసి 2399 కులాలు భారతదేశంలో బీసీలు ఉన్నారని చెప్పి గుర్తించి ఆయన రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను పార్లమెంట్లో పెట్టకుండానే 1956లో దాన్ని రిజెక్ట్ చేసుకోవాలి. అయిపోయింది. బీసీలకు సంబంధించినటువంటి కమిషన్లు పోయినాయి. మళ్ళీ ఎప్పుడు వచ్చింది కమిషన్? బీసీల కమిషన్, మండల కమిషన్ 1978లో జనతా పార్టీ వచ్చినాక వచ్చింది. అప్పటి వరకు మళ్ళీ రాలేదు. కంప్లీట్ కాంగ్రెస్ గవర్నమెంట్. నేను ముగ్గురు గవర్నమెంట్ అని ఎక్స్పోజ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకుని. 1978లో జనతా గవర్నమెంట్ వచ్చినాక మండల కమిషన్ వేస్తే మండల కమిషన్ రికమెండేషన్ 1980 వరకు ఇచ్చింది. మళ్ళీ ఆ ఇందిరాగాంధీ వచ్చింది. మళ్ళీ 1980 నుంచి ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకెళ్ళేసి మళ్ళీ పక్కన పడేసారు. 1990లో వీపీ సింగ్ వచ్చి ఆ రిజర్వేషన్లో తీసి 27% ఆయన ఎందుకు ఇచ్చిందంటే 50% సీలింగ్ దాటద్దని సుప్రీంకోర్టు ఒకటి బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో ఉంది. దాన్ని బట్టి ఆయన 27% రికమెండ్ చేసింది. ఇస్తే ఆయన ఆగస్టులో ఇచ్చిండు. ఇమీడియట్గా కోర్టు స్టే చేసేసి 92లో దాన్ని క్లియర్ చేసింది. చేస్తే 93 నుంచి పివి నరసింహారావు గవర్నమెంట్లో అమలైంది. అంటే 47 సంవత్సరాల చరిత్ర. మన రాష్ట్రంలో వస్తే 72 దాకా. అప్పుడు శివశంకర్ లేకపోయి ఉంటే మన దగ్గర 72లో అది కూడా వచ్చేది. ఇకపోతే విద్యా సంస్థలు నేను ఇంతకుముందు చెప్పిన 2008 దాకా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ. ఒకవేళ అప్పుడే రిజర్వేషన్ ఉంటే మన వాళ్ళు ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది టెక్నోక్రాట్స్, ఎంతమంది మేనేజర్స్ స్థాయిలో ఓబీసీ. ఇవాళ దేశంలో తీస్తే కేంద్రంలో 40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 40 లక్షల ఉద్యోగాలలో 10 లక్షలు ఖాళీ ఉన్నాయి, 30 లక్షలు ఉన్నారు. 30 లక్షలలో ఎవరెంత శాతం ఉన్నదని తీస్తే ఈ రోజు కూడా ఎస్సీలు 15% వాళ్ళ జనాభా ప్రకారం ఉంది. 15% వాళ్ళు 18% ఉన్నారు. ఎస్టీలు 7.5% ఉంది, వాళ్ళు 8.3 ఉన్నారు. బీసీలకు వస్తే 27% రిజర్వేషన్, జనరల్ లైన్ కలుపుకుంటే 32 ఉండాలి. 32 దగ్గర 22% ఉండాలి. ఈ రోజు కూడా 10% తక్కువ. అది బీసీల పరిస్థితి. కానీ బీసీని ఇంక అడగకపోతే ఇంకెప్పుడు అడుగుతారు, ఎప్పుడు తెచ్చుకుంటారు? ఇప్పటికైనా కేంద్రం మీద 30 లక్షల ఉద్యోగాలు నాకు 10% తక్కువ ఉంది అంటే నాకు 3 లక్షలు బ్యాక్లాగ్ తీసేసి నింపని అడగడానికి మనకు ఎవరు కూడా ముందుకు వస్తలేరే. అదే మీరు ఓసీలకు ఉన్నారనుకో, ఓసీలకు సంబంధించి కోర్టులు కూడా ట్విస్ట్ చేస్తాయి. ఎట్లా అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని ఇచ్చింది 10%. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆర్థిక పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగంలో ఇబ్బందులు అని చెప్పేసి క్లియర్గా రాజ్యాంగ పరంగా లేవు. పివి నరసింహారావు 92లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇస్తూ ఒక జీవో ఇచ్చాడు. ఇస్తే ఇందిరా సహాని కేసు అంటే ఇదే మన మండల కమిషన్ రిపోర్ట్ ఏదైతే విన్నదో సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు ఆ 10% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసింది. ఆర్థికపరమైన రిజర్వేషన్ ఇవ్వడానికి వీలేదు. 9 మందిలో 8 మంది. మళ్ళీ మనం వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇద్దామని 2019 జనవరి 19 రోజు వాళ్ళు ఒక రాజ్యాంగ సవరణ చేసి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. బీసీలకు వస్తే అనేకమైన కమిషన్ల రిపోర్ట్లు రావాలి, దీనికి ఏం అవసరం లేదు. అఫ్కోర్స్ ఒక చిన్న కమిషన్ ఇస్తారు, సినిమా కమిషన్, దట్స్ డిఫరెంట్. సో అది ఇచ్చేస్తే ఇవాళ ఎట్లుందంటే పరిస్థితి, ఏ పోటీ పరీక్షలు తీసుకున్నా బీసీల కంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల మార్కులు కట్ ఆఫ్ మార్కులు చాలా తక్కువ ఉంటుంది. మన లాస్ట్ టైం ఐఏఎస్ దాంట్లో తీసుకుంటే ఓసీ మార్కులు, జనరల్ మార్కులు 76, బీసీలకు 75, ఈడబ్ల్యూఎస్కు 65. నిజానికి కూడా లెక్క తీస్తే నేను ఇంతకుముందు చెప్పిన లెక్కలు 51% బీసీలు ఉన్నారు అంటే 10 ముస్లింలు కలుపుకుంటే 61, 18 ఎస్సీలు, 10 ఎస్టీలు మొత్తం కలుపుకుంటే 89.
అంటే 11 మంది. ఆ 11% ఈడబ్ల్యూఎస్ కింద వచ్చేవాళ్ళు 4% ఉంటారు. 4% జనాభా ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తావు. ఎస్సీలకు 18 ఉంటే వాళ్ళకు 18 రిజర్వేషన్ ఇస్తావు. ఎస్టీలు 10 ఉంటే 10 రిజర్వేషన్ ఇస్తావు. మరి బీసీలు 61 ఉంటే 25% మందికి రిజర్వేషన్ ఇస్తావు. నువ్వు ఎవరిది వాడి కులం ప్రకారం ఇచ్చినావు. ఇవాళ దేశంలో రిజర్వేషన్ లేని కులం ఏది లేదు, అందరికి రిజర్వేషన్ ఉన్నాయి. ఓసీలకు కూడా రిజర్వేషన్ ఉన్నాయి 10%. 4% ఉన్న జనాభాకు 10% ఇస్తాం. 18% జనాభా ఉన్న ఎస్సీలకు 18. ఓకే, తప్పులేదు. ఎస్టీలు 10 ఉన్నారు, 10 ఇచ్చారు, తప్పులేదు. మరి బీసీలకు ఏమైంది? 61% జనాభాకు 15% రిజర్వేషన్ ఇస్తారు, 20% రిజర్వేషన్ ఇస్తారు. సో మరి ఇది ప్రశ్నిస్తే బాధ. వాళ్ళ సుప్రీంకోర్టు లోకల్ బాడీస్లో మొన్న 2014 వరకు 19 వరకు 34% రిజర్వేషన్ ఉంది బీసీలో. ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, ఇంకా కొత్త చట్టం తీసుకొచ్చి ఏం చేశారు? దాన్ని 23% పెంచారు, తగ్గించారు. వాస్తవానికి 23% కూడా లేదు. మీరు జడ్పీటీసీలలో తీసుకుంటే ఎస్సీలు 18% ఉంది, బీసీలకు 17% ఉంది. మీరు కావాలంటే చూసుకోండి. నేను పుస్తకాలు మీకు ఇస్తా, అందులో కొన్ని పుస్తకాలు రాసినవి ఉన్నాయి, అది కూడా చదవండి. ఆ టేబుల్ కూడా వేసింది. 23% కూడా లేదు. ఎస్సీలకు 18 ఉంది, బీసీలకు 17 ఉంది, ఎస్టీలకు 16% ఉంది. ఇది ఏం జరుగుతుంది ఏంటంటే ఎవరు కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేదు. బీసీలందరూ కూడా ఏంటంటే చాలా బిజీ అయిపోయారు, వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకుంటారు. అది కాదు బాధ. మరి ఏం జరుగుతుందో తెలుసా? బట్ ఆ 23 కూడా ఎక్కడ ఉంది? కాబట్టి ఈ విషయాలు మీకు తెలియజేయడం కొరికే నేను ఆ పుస్తకాలు కూడా తీసుకొచ్చాను. సో ముఖ్యంగా కులగణన అనేది మేము 3 అంశాల గురించి చెప్తున్నాం. ఏమొస్తాయి కులగణన? కులాలు లెక్కలు తీస్తాయి, భారతదేశం చీలిపోతుంది, కులాల మధ్య వైషమ్యాలు ఏర్పడతాయి, ఎవరో ముస్లింస్ ఇంకెవరో వచ్చి దేశాన్ని విభజిస్తారనేటువంటి వాళ్ళు కొన్ని వాదనలు తీసుకొస్తారు. మీకు ఆ విషయం కూడా కొంత చెప్పాలి. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఓబీసీఏ మెయిన్ ఓట్ బ్యాంక్. ఇవాళ వాళ్ళు కులగణను వ్యతిరేకిస్తే బీజేపీ పార్టీ పడుతుంది. అందుకని వాళ్ళు ఆర్ఎస్ఎస్ కూడా మేము కులగణకు వ్యతిరేకం కాదనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. 2019లో ఒకప్పుడు 10% ఉన్న ఓబీసీ ఓట్ బ్యాంకు 2019కి వస్తే 47% అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్న ఎన్నికల్లో ఓబీసీ ఓట్ బ్యాంకే పనిచేస్తేనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఓబీసీలను దూరం చేసుకుంటే అధికారంలోకి వచ్చే కష్టం. అందుకే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలని ఆయన జరుగుతుంటే మన రాష్ట్రంలోకి వచ్చేసి మేము కులగణన చేస్తే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు లేట్ అవుతాయి, పంచాయతీ ఎన్నికలు లేట్ అయితే మాకు 16 స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రావాలని చెప్తున్నారు. కాబట్టి దాన్ని మనం కొంత కౌంటర్ చేస్తున్నాం. నేను 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ఇక కులగణన చేయడం వల్ల మన సంఖ్య ఎంతో మనకు తెలియడమే కాకుండా మనం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంత నష్టపోయామో తెలుస్తుంది. ఒకటి, దాన్ని మనం ఏమంటాం రికగ్నిషన్. రెండోది, స్థానిక సంస్థలో కానీ చట్టసభలో మన రిప్రజెంటేషన్ ఎంత ఉందని తెలుస్తుంది. మూడోది వచ్చేసి ఆర్థికపరమైన బడ్జెట్లో 2.5 కోట్ల బడ్జెట్ ఉంటే 2,80,00,000 బీసీలకు 9,000 కోట్లు పెడతారు. అంటే ఎంత? 2% కూడా కాదు. అది పరిస్థితి. సో అవన్నీ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కులగణన చేయడం వల్ల ఎవరికి ఏం నష్టం లేదు. ఈ దేశం 3,000 ఏళ్ల కిందనే కులాల పేరు మీద విడిపోయినటువంటి దేశం. ఈ దేశం ఇంక వేరే వాళ్ళు వచ్చేసి ఈ దేశాన్ని పాలించాలంటే ఈ కులాలు ఉండడం, ఈ కులాలు అగ్రకులాల చేతుల్లో ఉండడం. మరి అగ్రకులాల వాళ్ళు ఏం రక్షించారు? మెరిట్ అన్న వాళ్ళు 3,000 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు ఈ దేశాల్లో. మరి ఇతర దేశాల నుంచి ఇతర మతస్థులు ఎట్లా వచ్చారు ఈ దేశానికి? ఎవరు తీసుకొచ్చారు? కాబట్టి ఇవన్నీ ప్రశ్నించవచ్చు. ఇవన్నీ ఇప్పుడు మేము చెప్పేది ఒకటే, మనం ఏకమైతే ఏదైనా సాధించవచ్చు. 61% జనాభా ఉన్నటువంటి బీసీలు ఈ రాష్ట్రంలో మనం ఈయన ఏకం కాకపోతే ఇంకా మనం మళ్ళీ ఇదే గతి ఉంటుంది. ఇదే బానిస బతుకులే ఉంటాయి. బానిస బతుకులు బతకడానికి మనం వాళ్ళు అలవాటు పడితే మనకు అంతకంటే ఇంకా వేరే ఏం మార్గం లేదు. మీరు ఒక్కసారి గుర్తుంచుకొని మరి రాబోయే కాలంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైతన్యవంతులు ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజారాం యాదవ్ గారికి మీకు ధన్యవాదాలు. మనం దేవుని చూడలేదు. రాముడు కృష్ణుడు పుట్టినప్పుడు మనం పుట్టలే, గాంధీ పుట్టినప్పుడు మనం పుట్టలే, అంబేద్కర్ పుట్టినప్పుడు మనం పుట్టలే. కానీ ఇవాళ మహాత్మా జ్యోతిరావు పుట్టినప్పుడు మనం పుట్టలే. కానీ ఇవాళ మన కళ్ళ ముందర మన కోసం 40 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి మన తెలంగాణ
భారీ బీసీ మహాజన సభకు అధ్యక్షత వహించినటువంటి నిజామాబాద్ ముద్దుబిడ్డ హైదరాబాద్ వచ్చి మొదటి నుంచి కూడా చరిత్ర కాలం నుంచి కూడా నిజామాబాద్ శాతవాహనుల కాలం నుంచి కూడా ఇందూరుగా చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించింది. స్వతంత్రం తర్వాత కూడా ఇక్కడ అనేక మంది ముద్దుబిడ్డలు రాజారాం గారు సీఎంగా అయ్యేది దగ్గరకు వచ్చిపోయింది. అనేక ఉదాహరణలైన నాయకులు డి శ్రీనివాస్ గారు కానీ బాలగౌడ్ కానీ ఈ గడ్డ మీద వచ్చి హైదరాబాద్ లో ప్రముఖ నాయకులుగా రాష్ట్రానికి పొందినటువంటి గడ్డ నిజామాబాద్ గడ్డ. ఈ ఇందూరు ప్రజలలో రక్తంలోనే ఉంది నాయకత్వ లక్షణం. ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఇక్కడ అక్కడ ఎంత బ్రహ్మాండంగా ఉన్న నాయకులు అంటే అద్భుతంగా ఆ అసెంబ్లీలో చూస్తే నువ్వు అక్కడ అవుతారు ఇక్కడ అవుతారు. ఇక్కడ దర్జాగా ఒక్కొక్క నాయకులను చూస్తే ఎమ్మెల్యేలా ఎంపీలా మంత్రులు అన్నట్టు కనిపించున్నారు. అంత దర్జాగా ఈ సభకు వచ్చిన మీ అందరికీ చాలా మంది అక్కడ కూడా ప్రముఖులు ఉన్నారు. ఇక్కడ స్థలం లేక కాబట్టి మీరు అందరు గొప్ప మనసుతోటి ఇది బీసీల సభ కాదు, జాతర. ఈ జాతరకి ఎందుకు వచ్చినాం? మన బీసీ కులాల వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని వచ్చినాం. శ్రద్ధగా అందరి మాటలు విన్నారు. మీ లోపల నాయకత్వం, ధైర్య సాహసాలు, మనకు జరుగుతున్న అన్యాయాల మీద ఈ సభ జరిపారు. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి రాజారాం అంటే హైదరాబాద్ ఇంటింటికి తెలుసు. తెలంగాణ ఉద్యమం లోపల ఉస్మానియా యూనివర్సిటీకి పెద్ద రెవల్యూషనరీ లీడర్ రాజారాం. ఆయన మామూలుగా లేదు, బస్సులు ఆపేశాడు, రోడ్డు రావాలని స్తంభింపజేశాడు, విద్యార్థులలో చైతన్యం నింపి హైదరాబాద్ను గజేదాడించాడు. అంత మంచి పవర్ఫుల్ లీడరు రాజారాం యాదవ్ గారికి మన ముద్దుబిడ్డ ఐఏఎస్ ఉన్నత స్థాయికి పోయి నా జాతికి అన్యాయం జరుగుతుందని ముందుకు వచ్చి మంచిగా ఉండే ఆఫీసర్, కానీ జాతికి అన్యాయం జరుగుతుందని రగిలి నేను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారికి, అదేవిధంగా మొన్న మనకు రిజర్వేషన్లు పెంచాలని సిద్ధేశ్వర్ గారు, ఆయన విప్లవ వీరుడు, అడుగులలో ఉన్నాడు చాలా రోజులు. ఈ బంధువుతో రాజ్యం రాదు, ఇది కొంచెం చాలా పెద్ద ప్రాసెస్. నేను జనజీవన సంస్థకి వచ్చి నేను వచ్చిన కులాల గురించి జాతిని మేల్కొల్పి నేను పోరాడతాను వచ్చాడు. అదేవిధంగా చైతన్యం లేనటువంటి ఐక్యమత్యం లేనటువంటి కులాలలో ఇంకా కొంత టైం పడుతుంది. అయినా నాకు నేనే ఉద్యమం ద్వారా నిరసన చెప్పి ప్రభుత్వాన్ని కళ్ళు కల్పించాలని 12 రోజులు అమర నిరాహార చేశాడు. అట్లాంటి సిద్ధేశ్వర్ గారికి, ఎందుకంటే 12 రోజులు నిరాహార చేస్తే మామూలు విషయం కాదు. నేను 5 రోజులు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టాలని 5 రోజులు అమర నిరాహార చేస్తే కోరుకోవడానికి 1 year పట్టింది. మరి 12 రోజులు చేసిందంటే మామూలు విషయం కాదు. ఒక సంజయ్ని 5 రోజులు, ఈయన 12 రోజులు చేసిన తర్వాత రాష్ట్రంలో రగులుకుంటున్నారు బీసీల లోపల. అట్లాంటి సిద్ధేశ్వర్ గారికి ఈ సమావేశానికి చాలా మంది పెద్దలు వచ్చారు. యాదగౌడ్ గారికి, బాస రాజేశ్వర్, గతంలో నిజామాబాద్కు ఏ మీటింగ్ పెట్టినా బాస రాజేశ్వర్ పెట్టేవాడు. ఇప్పుడు అందరి యొక్క సహకారం వల్లనే ఈ ఉద్యమం ఇంత ముందుకు వచ్చింది. సీనియర్ నాయకుడు, అంకిత బాబు నాయకుడు బాస రాజేశ్వర్ గారికి, రమేష్ ముదిరాజు గారికి, మళ్ళా పోషెట్టి ముదిరాజు గారికి, గంగపుత్ర సమయం నరేందర్ గారికి, అదేవిధంగా నరేష్ గారికి, అదేవిధంగా పెడిశెట్టి రాజు గారికి, ఆయన ఉద్యమకారులు పత్రికల ద్వారానే కాదు, ఆయన కూడా రోజు దీక్ష చేశాడు. రాజు గారికి, మేకల కృష్ణ గారికి, రామ్మూర్తి గౌడ్ గారికి, అదేవిధంగా నేత గారికి, అమరావతి గారికి, అరుణ్ జ్యోతి గారికి, మాధుడి గారికి, ఇంకా చాలా మంది ఇక్కడ వేదిక మీద ఉన్నారు. కొండవీటి శ్యామ్ గారికి, చాలా రోజులుగా కొండవీటి శ్యామ్ ఇప్పటికే 2-3 సార్లు మీటింగ్ పెట్టాడు, ఇక్కడ కూడా పెట్టాడు.
అప్పుడు కూడా నేను వచ్చిన ఆయన లోపల గొప్ప అంత్యభావం నాయకుడు శ్యామ్ గారికి ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు. బీసీల కోసం ఏళ్ల తరబడి తమ పనులు బంద్ చేసుకొని తమ కార్యక్రమాలు బంద్ చేసుకొని సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ ఈ బీసీ ఉద్యమం ఒక్కరితో రాదు, మీ అందరి సహకారం వల్లనే ఉద్యమం ఇంత దూరం పోయింది. ఇప్పుడు చాలా ముందుకు వచ్చింది ఉద్యమం. ఈ ఉద్యమంలో ముందుకు వస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వక స్వాగతం, నమస్కారం. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. బీసీల మీద అణచివేత, అన్యాయం, అక్రమాలు చెప్పాలంటే రామాయణం అంత భారతం అవుతుంది. కానీ ఈరోజు మన సబ్జెక్టుకు పరిమితమై మనం ఎట్లా పోరాటం చేయాలి? మనకు యాక్చువల్గా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం 52 ఉన్నారు, కానీ యాక్చువల్గా 65 పైకి ఉన్నాం మనం. మొన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం చెప్పింది? ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లు 20% ఉన్నాయి, మేము 42% గెలుస్తామని. మేము అందరి ముందు అనేక అందరు కూర్చోండి, పుస్తకాలు అందరికి ఇస్తారు, కూర్చోండి, తర్వాత ఇవ్వండి పుస్తకాల తర్వాత అయితే తర్వాత మనకు 2% మాత్రమే రిజర్వేషన్లు పెడతామని ప్రకటించారు. మనం అందరం కొద్దిగా పెరుగుతున్నదని సంతోషపడ్డాం. ఏమిరా 76 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, 32 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. రెడ్లు వెలుమరు కమ్మలే అయింది తప్ప ఒక్క బీసీ ముఖ్యమంత్రి మున్నూరు కాపు కానీ, గౌడ్లు కానీ, యాదవులు కానీ, కుర్మాలు కానీ, రజకులు కానీ, న్యాయ బ్రహ్మణులు కానీ ఎవ్వరికి కూడా ముఖ్యమంత్రి పదవి. వీళ్ళు అందరూ ముఖాలు చూస్తుంటే ముఖ్యమంత్రుల కంటే దమ్మున్నోళ్ళు. కానీ మన చేతులతోటి వాళ్ళకు ఓటు వేసి ఆ పార్టీలను గెలిపించారు, ముఖాలు కూడా దొరుకుతాం. కానీ ఆ విధంగా మన ఓట్లను వేసి బస్పాసు రాష్ట్రాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. మనకు చివరకు ముఖ్యమంత్రుల మీదే, మంత్రుల మీదే, ఎంపీల మీదే, ఎమ్మెల్యేల మీదే, మాకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా వద్దా అని ఈరోజు రాష్ట్రంలో రగులుకుంటుంది. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ మధ్య 2 సార్లు 3 సార్లు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. చెప్తే ఆయన ఏమన్నారు తెలుసా? అంటే అర్థం చెప్తున్నా మీకు. ఆయన అన్నమాట ఏంటంటే, కృష్ణాజీ ఈ రిజర్వేషన్లు చట్టసభల్లో, అసెంబ్లీ, పార్లమెంట్లో, లోకల్ బాడీలో పెట్టాలంటే ప్రభుత్వంలో అందరి అంగీకారం కావాలి, అన్ని పార్టీలు అంగీకారం కావాలి. అది తీరియ కాదు, మీరు ఉద్యమాలు చేస్తే కొట్టే నొప్పుకుంటామన్నారు. దేవో జార్జ్ ఎక్కడ మన హర్యానాలో జార్జ్ ఎట్లా ఉద్యమాలు చేస్తారు, రాజస్థాన్లో గుజ్జాలు ఎట్లా చేస్తున్నారు, మహారాష్ట్రలో మరాఠాలు ఎట్లా చేస్తున్నారు, మీరు కూడా అట్లా చేయాలన్న. అంటే ఉద్యమం మిలిటరీ అమ్మాయినా మీ అందరు గుర్తుపెట్టుకో, 2 పిల్లలు కవల పిల్లలని అంటే ఎవరు ఏడిస్తే వానికి పాలిస్తారు. మనం కూడా మన దగ్గర ఒక్కసారి మీరు అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఉద్యమం చేస్తే అయ్యేది లేదు. నేను ఉద్యమాల ద్వారానే లీడర్ అయినా. రాజీనామా కూడా గుర్తింపు పెట్టొచ్చింది పెద్ద లీడర్గా ఉద్యమాల ద్వారా. బస్సులు ఆపిండు, ఆర్ట్స్ కాలేజ్ ఎక్కిండు, అసెంబ్లీ మీద ఎక్కిండు. నా జాతికి అని చెప్పి యుద్ధమే చేసిండు. అందుకే రాజీనామా హైదరాబాద్ లోపల, ప్రభుత్వం లోపల గుర్తింపు వచ్చింది. మీరు ఇక్కడ ఉన్న నాయకులు ఎంతో సమర్థులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులు అంటే మా ఇందూరు, నిజామాబాద్ జిల్లా లోపల రాజకీయంలో ఇక్కడే ఉంటుంది. రోపిడి, పీడన, వివక్షతకు, నక్సలిజంలో ప్రముఖ నాయకులు, రాష్ట్రానికే గడగడలాడించిన నాయకులకు నిజామాబాద్ అడ్డ. అట్లాంటి గడ్డ, రక్తం మరిగే గడ్డ, విప్లవాల గడ్డ. విప్లవం అనేది రక్తమే నుండి నిజామాబాద్. ఇట్లాంటి జిల్లాలో మీరు అనుకోవచ్చు, మేము ఒక నిజామాబాద్ వేస్తే గుర్తింపు ఉంటుందండి. హర్యానాలో ఒక తాలూకాలో చేస్తే ప్రధానమంత్రి తగ్గింది. రాజస్థాన్లో గుజ్జాలు ఒక జిల్లాలో ఎక్కుంటారు. వాళ్ళు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం గదిలే వాళ్ళు ఆడిపోయింది. కాబట్టి నిజామాబాద్లో ఉన్నటువంటి మీరు అందరూ మీ జీవితంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తుంటే ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళు, ఎంపీలు అయ్యేటోళ్ళు, మంత్రులు అయ్యేటోళ్ళు, ముఖ్యమంత్రులు అయ్యేటోళ్ళు కూడా మీరు ఇక్కడనే ఉండిపోయారు. మీరు సాహసం చేస్తే చేయాలి. ఉద్యమాలు ఎట్లా చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. బస్సులు ఆపాలన్నా, హైదరాబాద్ నీళ్ళు ఆపాలన్నా, ప్రభుత్వాలను గడగడలాడించాలి.
పెంచాలా అని చెప్పి మీరు ఆలోచన చేయాలి. మీకు కూడా నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఇంత గుర్తింపు వచ్చిన నాయకుని ఎట్లయినా వచ్చే ధర్నాలతోటే కాలేదు. మీరు 1978లో హైదరాబాద్ యూనివర్సిటీ రంగంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి కోసం బహుశా రాజేందర్ ఉన్నాడు. 2000 మందికి ట్రైనింగ్ ఇచ్చినాం. అసెంబ్లీ మీద దాడి చేసి పగలగొడతాం. అసెంబ్లీ కదా 100 మంది ఉంటారు పోలీసులు. అయినా సెప్టెంబర్ 24 పేపర్లు చేయండి, ఆల్ ఇండియా పేపర్లలో ఈ 2000 మందికి ట్రైనింగ్ ఇచ్చి బ్యాగుల జేబుల కంకర్రాలు పోసుకొని అసెంబ్లీ మీద దాడి చేసినాం. తుక్కుగా వాళ్ళు కొట్టాం. ఏమని హాస్టల్ కావాలి, మాకు చదువుకునే స్కూళ్ళు కావాలి, గురుకుల పాఠశాలలు కావాలి, రిజర్వేషన్లు పెట్టాలి, హాస్టల్లో మంచి తిండి పెట్టాలి, అదేవిధంగా మాకు మంచి చదువు కావాలని పెట్టి ఉద్యమం చేసాం. అదే రోజు సాయంత్రం చెన్నారెడ్డి ముఖ్యమంత్రుడే అందరిని యూనివర్సిటీ పిల్లల్ని అందరినీ మమ్మల్ని నిలుచుకొని పోలీసు వాళ్ళు ఎక్కించుకొని పోయి చెన్నారెడ్డి దగ్గర మీటింగ్ పెట్టి ఏం కృష్ణయ్య చెన్నారెడ్డి డాక్టర్ టైప్ ఎందుకు మీరు పిల్లలందరినీ తీసుకొచ్చి అసెంబ్లీ వాళ్ళు పెట్టారు సార్, మేము మీ దగ్గర 4 సార్లు వివరణాలు ఇచ్చాం. ఈ మంత్రులు ఇళ్ళ ముంగట సెక్రటరీ దగ్గర 10 సార్లు ధర్నా చేసాం. మా ఒక్క డిమాండ్ నెరవేరలేదు. అందుకే ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలని మేము ఈ తీవ్ర చర్యకు పాల్పడగలం. అయితే ఏం కావాలి మీకు అని మాకు హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ పెంచాలి, మా స్కాలర్షిప్ అందరికీ స్కాలర్షిప్ ఇవ్వాలి. ఆ రోజుల్లో పేదరికం ఎక్కువ. 78 ప్రాంతాల్లో చదువుకున్నామంటే స్కాలర్షిప్ రాదు, ఫీజులు లేవు, హాస్టల్లో సీటు దొరికాయి, చాలా పేదరికం. మాకు హాస్టల్ పెడతారు. ఎన్ని పెంచాలి? 500 పెంచాలి. అంటే ఎంబడే 300 బీసీకి, 200 ఎస్సీకి, 100 ఎస్టీకి పెంచి రాష్ట్రం అంతా ఆశ్చర్యపోయింది. అదే మాకు ఇట్లా గొడవ చేస్తేనే వినట్టుంది గవర్నమెంట్. అప్పటి నుంచి ఆ రోజుల్లో పీడిఎస్, రాడికల్స్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ బలమైన విద్యార్థి సంస్థ విజయిస్తేనే అసెంబ్లీ వలగొట్టిన వాళ్ళందరూ కలిసి. కాబట్టి మీ అందరికీ నేను మనవేస్తాను, మిమ్మల్ని పలగొట్టమని, దౌర్జన్యం చేయమని, హింస చేయమని నేను చెప్పడం లేదు. విషయాలు ఒకసారి ప్రభుత్వం కళ్ళు తెరిపించేటట్టు విధంగా మిలిటెంట్ ఉద్యమాలకు మీరు సిద్ధం కాలే. ఆ విధంగా సిద్ధమైనప్పుడే మీరు చూడు రైతుల ఉద్యమము హర్యానా, ఢిల్లీ చుట్టూ కబ్జా పెట్టారు. అప్పుడు ఏమైంది? కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు ఎట్లా తీసుకుందండి. ఇంకొకటి కూడా చెప్తా మీకు, అంత మంచిగా ఉంది కానీ నేను ఒక్కటి చేస్తే ఎట్టనా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. చైనా అక్కడ ఉన్న రాజులు, ప్రభుత్వాలు దోపిడీ, పేదలు తిండి లేక పాములు తిన్నారు, కప్పలు తిన్నారు, తొండలు తిన్నారు, అన్నీ తినడానికి తిండే లేనటువంటి దేశం 70 ఏళ్ల కింద చైనా. చైనాలో ఒకే ఒకడు, అందరు చాలా మంది అనుకున్నా ఒకే ఒకడు మావో, ఓ మామూలు మనిషి ఈ దేశంలో విప్లవం సృష్టించాలి, దోపిడీ, పీడన, వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని చెప్పి మావో మార్చిపెట్టాడు 1000 మందితో. అది నడుచుకుంటూ పోతే లక్షల మంది. అక్కడ వ్యవస్థనే మారిపోయింది. పబ్లిక్ మొత్తం తిరుగుబాటు చేసింది. ఈరోజు చైనా దోపిడీ లేదు, పీడనం లేదు, ప్రతి ఒక్కరికి ఇల్లున్నది, ప్రతి ఒక్కరికి లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉంది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ఉపాధి ఉంది. వాళ్ళు ఆ సమాజాన్ని మార్చేసారు. అందుకే ఎక్కడనో నాయకులు ఉంటారు, మన ఇళ్ళలోనే ఉంటారు. మీరే నాయకులు, మీ లోపల అఖండమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ధైర్య సాహసాలు చేయాలండి. అంటే నేను మామూలుగా ఊళ్ళో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, ఎక్కడ పోయి అసలు దాడి చేసిన ఎన్నిసార్లు ధర్నాలు, 12,000 సార్లు ధర్నాలు, ర్యాలీలు చేసినాం. ఏంటికి? మన పిల్లలు చదువుకోవాలంటే ఏం కావాలి? హాస్టల్ కావాలి, గురుకులాలు కావాలి. ఇవన్నీ ప్రభుత్వం ప్రేమతో పెట్టలేదు. చాలా పెద్ద ఉద్యమాలు చేసి మంత్రులను, ముఖ్యమంత్రిని బెదిరిస్తే ఇవన్నీ వచ్చినాయి. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు ప్రభుత్వమే కట్టుకోవాలి. అదేవిధంగా మంచి నాణ్యమైన విద్య కోసం గురుకులాలు పెట్టాలి, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలి. ఇవన్నీ పోరాడితే వచ్చినాయి. అంతేకాదు గతం లోపల 1986లో రిజర్వేషన్ల ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం లోపల రామారావు గారితో చర్చలు జరిపితే మేము 40% లోకల్ పార్టీ రిజర్వేషన్లు పెట్టాలని అడిగితే 20% పెట్టాడు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు పెట్టలే, ఆయన మున్సిపాలిటీ. మేము మళ్ళా ఉద్యమాలు చేసినాం. ఆ తర్వాత 6 ఏళ్ళు ఉద్యమాలు చేస్తే విజయభాస్కర్ రెడ్డి గారు 28 దాన్ని 34 పెంచాడు, కొత్తగా సర్పంచులలో పెట్టాడు.
ఇవన్నీ వచ్చే రాలేదు, ప్రేమతో ఎవ్వరు పెట్టలేరు. పత్రికలలో రాయకపోవచ్చు ఉద్యమాల గురించి, చిన్న చిన్నగా రాసినప్పుడు బాగా తెలుసు, అవన్నీ రికార్డు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా మీరు సర్పంచ్ కావాలి, ఎంపీటీసీలు జడ్పీటీసీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలంటే ఆకాశంలో చూడిపోవాలి, మన దాంట్లోనే ఉంటుకొస్తారు. కర్పూర్ ఠాకూర్ బీహార్ లోపల ఒక నాయ బ్రాహ్మణ కుటుంబంలో పేద కుటుంబం, ఆయన కూడా కటింగ్ నేర్చుకున్నాడు, పుట్టి ఆ బీహార్కి ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటకలో ఇప్పటికీ 8 మంది బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. సిద్ధరామయ్య ఓ మామూలు కుటుంబంలో ఉంటాడు, గొర్రెల కావాలి కుటుంబంలో. అంతకుముందు బంగాళప్ప గీతా కార్మికుల కుటుంబంలో ఉంటాడు. అనేక మంది 8 మంది ముఖ్యమంత్రులు, వాళ్ళందరూ బీసీలు. అనేక రాష్ట్రాల్లో ఒకరిద్దరు కాదు, 8 మంది 10 మంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో ఇప్పుడు కూడా బీసీ ముఖ్యమంత్రి, గుజరాత్లో బీసీ ముఖ్యమంత్రులు అయ్యారు, మహారాష్ట్రలో బీసీ ముఖ్యమంత్రి. ఎంతో చైతన్యమైనటువంటి విప్లవ భావాలు కలిగినటువంటి ఈ తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీలు ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు? బీసీలు ముఖ్యమంత్రి అయితే మన బతుకులు బాగుపడతాయి. ప్రతి కుటుంబానికి ఇప్పుడు కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ లెక్కలు ఇస్తే నేను పార్లమెంట్లో మాట్లాడే మీరు చూస్తారు. ఈ బ్యాంకులలో పెద్ద పెద్ద రుణాలు తీసుకున్నారు. విజయమాల్య, ఆర్కే జైన్, వీళ్ళందరూ ఎంత తీసుకున్నారు తెలుసా? 6,000 కోట్లు, 10,000 కోట్లు, 12,000 కోట్లు. అంటే జేబులో పెట్టే పైసలు కాదు, లారీలల్లా 1,000, 2,000 నోట్లు ఉన్నప్పుడు లారీలలో తీసుకుంటారు పైసలు, కొత్త నోట్లు. ఆ పైసలను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మాఫీ చేసుకున్నారు. అట్లా మాఫీ చేసిన పైసలు ఎన్నో తెలుసా? 16,000 కోట్లు, 16 లక్షల కోట్లు. ఆ 16 లక్షల కోట్లను వాళ్ళతో రికవర్ చేయవచ్చు. 16 లక్షల కోట్ల రూపాయలు రికవర్ చేసి పంచితే ఇంటికి 20 లక్షలు వస్తాయి. అందుకే నేను బీసీ మీటింగ్ వాళ్ళు ఎప్పటికీ చెప్తా, ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు సబ్సిడీలో ఇవ్వాలి. మీరు పెద్ద పెద్దలకు లక్షల కోట్లు ఇస్తారు, మా వాళ్ళ బ్యాంకులో ఒక 20 లక్షలు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాము, మా పిల్లలు చదువుకుంటారు, ఒక స్వయం ఉపాధి పథకం పెట్టుకుంటారు, తెల్లబట్టలు వేసుకుంటారు, ముఖానికి ఇంత పౌడర్ వేస్తారు. చూడదా నా పైసలు ఉంటే కాలి నడకనే అడగ పడుతుంది, కరెక్ట్ తల దిద్దకుండా మాట్లాడతారు. పైసలు ఉంటేనే మన వాళ్ళు ఆస్తి, పైసలు ఉంటే ధైర్యమే లేదు, సాహసమే లేదు. జాగ్రత్త డబ్బున్నారు వాళ్ళు హర్యానాలో ఉద్యమం చేసి, మీ దగ్గర నాకు పైసలు లేనందుకే, ఆస్తి లేనందుకే మన వాళ్ళు అందరూ, మన ఇక్కడ వచ్చిన వాళ్ళు చైతన్యం ఉన్నోళ్ళే. కానీ ఊళ్ళల్లో మన కులకులు అందరూ పేదోళ్ళు, మన కులానికి తగ్గట్టు ఎదురు చూస్తున్నారు. ఆస్తి లేదు, చైతన్యం లేదు, పైసలు లేవు, ఆదాయం లేదని తగ్గట్లు చూస్తున్నారు. ఎవరైతే డబ్బులు బ్యాంకుల నుంచి వాళ్ళకి ఆ రాజ్యసభ లోపల చాలా గౌరవం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఆస్తి ఉంది, డబ్బు ఉంది. అదేవిధంగా మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆస్తి పెంచడానికి అవకాశం ఉంది. ఈ దేశంలో అపారమైన సంపద ఉంది. ఆ సంపదను మన అందరికీ వచ్చలేరు. మమ్మల్ని కూడా గొప్పవాళ్ళని చేయాలి, ఆస్తి పనులను చేయాలి, ఆదాయం పెంచాలి అని చెప్పి మనం ఉద్యమాలు చేయవలసిన అవసరం. ఏదో రాజ్యాంగం అంటే సీట్ల కూర్చునికే కాదు, మన వాళ్ళందరూ మన కులాల యొక్క అభివృద్ధి కోసం రాజ్యాంగంగా. ఎందుకంటే గొర్రెలకు తొడేళ్ళు పెద్ద పురులు కాపాడరు, గొర్రెలకు గొర్రె పొట్టేలు గొర్రెల కాపరే కాపాడతారు. లేకపోతే పెద్ద పురులు తొడేళ్ళు ఏం చేస్తారు? రోజు 2 మేకలు తీస్తారు, తిన్న దాడక కొరికేస్తారు, దూరలేక కొరికి పడేస్తారు. ఒక తొడేలు ఒకటే రోజు కరీంనగర్లో 20 మేకలను 20 గొర్రెలు కొరికేసి, అరే అది ఒక్కటి తింటే సరిపోయాయి కదా అంటే ఓరలేదు, ఇవన్నీ కోసి కలిసి చంపేయాలని చెప్పి కష్టపడేసి. అట్లాగే ఈ దేశంలో ఉన్న సంపద, రాష్ట్రంలో ఉన్న బడ్జెట్లు మనకు వంచడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే మన రాజ్యం వస్తే ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఇల్లు కావాలి, భూములు కావాలి, 20 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేస్తారు. కాబట్టి మన కులాలకి ఆస్తి పెంచడానికి మీరు ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. మనం అందరం మీదేం కులం అని అడిగితే నాది గౌడ్, నాది కుర్మగొల్ల, నాది మున్నూరు కాపు, నాది రజక, నాది నాయబ్రహ్మణ్ అని మంచిగా పేరు పెట్టి మాకు చెప్పుకుంటాం. ముస్లింలను అడుగు మీరేం కులం అంటే ముస్లిం అంటాడు, లద్దాఫ్ అన్నాడు, పింజరి అన్నాడు, సయ్యద్ అన్నాడు, మహమ్మద్ అన్నాడు. అందులో కూడా 40 కులాలు ఉన్నాయి ముస్లింల. వాళ్ళకి సబ్కాస్ట్ చెప్పాడు. ఎస్సీల 58 కులాలు ఉన్నాయి. మీరేం కులం అంటే నేను ఎస్సీ అంటాడు. ఎస్టీల 30 కులాలు ఉన్నాయి.
లంబాడి యానాది ఇట్లా ఎరుకలాట వాళ్ళ మీద ఏం కులం అంటే ఎస్టీ అంటారు. మన బీసీ మన నోటకి మాట్లాడకముందే నేను పద్మశాలి, నేను యాదవ, నేను కుర్మ, నేను రజక, నాయబ్రహ్మ. అందుకే ఈ కాన్సెప్ట్ నుంచి మీరు బయటపడాలి. నేను ఇంతగానో 50 ఏళ్ళ నుంచి చేస్తున్నా, ఒక కులం చేయలేదు. నా బీసీ కులాల్లో జాబితాలో ఉన్న అన్ని కులాలు చదువుకోవాలి, ఆ కులాలు పైకి రావాలి, ఉద్యోగాలు చేయాలి, టీచర్లు కావాలి, లెక్చరర్లు కావాలి, ఆఫీసర్లు కావాలని కొట్లానే తప్ప ఒక కులాన్ని గురించి కొట్లాడాలి. కాబట్టి మీరందరూ కూడా ఒక కులంగా మనం ఏం చేయం, అన్ని కులాలు కలిస్తే బీసీ జాబితాలో ప్రభుత్వమే వర్గీకరించింది. అరే నాయన మీరు అందరూ బీసీలు రానంటే మనమేమో మళ్ళీ సర్కార్ బెనిఫిట్ అనేటప్పుడు బీసీ ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ సీట్లు, గురుకుల సీట్లు, సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయినప్పుడు మీరు ఏం పేరు ఇస్తున్నారు, బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారు. మనమేమే మనం అందరం ఒక జాబితా, అరే నాయన మీరంతా ఎడ్జోళ్ళు, మీరు మేము దోసు కట్టింటాం, ఫీజు కట్టింటామని వాళ్ళంటుంటే ఈ ఫీజు కట్టిన వాళ్ళు వర్గాలు అవుతున్నాయి బీసీలలో, అన్యాయం బలవుతున్నారు వాళ్ళు. మేము అందరం ఒక్కటే కలిసి ఉద్యోగం చేద్దామనేది ఆలోచనకు మీరు రావాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఒక కులంగా మనం సాధించలేము, అన్ని కులాలుగా యాదవులు ఎవరు పెట్టిండు, ఆయన బీసీలు పెట్టారు. అన్ని కులాలు కలిసి రావాలి. బెనిఫిట్ వస్తే రేపు రిజర్వేషన్లు వస్తే మనకే వస్తాయి, రాజధానికి రావు. కాబట్టి మన వాళ్ళకి ఊళ్ళల్లో మనమంతా బీసీలో అని చెప్పేటటువంటి తాత్విక భూమికను మీరు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధిస్తాం. ఈరోజు మీరందరూ ఒక దీక్ష తీసుకోవాలి, ధైర్యంగా. నేను లీడర్ కావాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు స్టడీలో నెంబర్ 1 ఉంటుంది. మా కాలేజీలో జరిగినప్పుడు, స్కూల్లో జరిగినప్పుడు లెక్కల్లా ఫస్ట్ 100కి 100 మార్కులు వచ్చినాయి ఎస్ఎస్లో. సార్లు బాగా ఎంకరేజ్ చేసి, నిన్న టాపర్ ఉన్నాడు, ఐఏఎస్ వస్తుంది, ఐపీఎస్ వస్తుంది, నిన్న చదువు అయితే అది ఎంకరేజ్ అయింది. ఒకసారి ఉండే నారాయణ సార్ అని, అరే కృష్ణయ్య వాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లెక్క రెవల్యూషన్ లీడర్ అవుతారు రాను. నాకు అది మైండ్లో కూర్చున్నాడు. నిజంగా జాబ్ వస్తే కలెక్టర్ అయినా కూడా నా కుటుంబానికే బాగుపడుతుంది. నేను నా జాతికి పేద కులాలకు చదువుకోవాలి, వీళ్ళు చదువుకుంటేనే కులాలకు గౌరవం పెరుగుతుంది, వాళ్ళ కుటుంబాలు పైకి వస్తాయని ఒక దృఢ నిశ్చయం తీసుకొని అప్పటి నుంచి మన పిల్లల చదువు కోసమే పోరాడు. కాబట్టి మీరు కూడా ఈరోజు సమయం ఆసన్నమైంది. ఆ చదువు కోసం పోరాడినప్పుడు కూడా నాకు ఎజెండా ఉంది. మన కులాలు చదువుకుంటే భవిష్యత్తులో రాజ్యాధికారాలు వస్తుంది, చైతన్యం వస్తుంది, ధైర్యం వస్తుంది, ఓటు విలువ తెలుస్తుంది, వీళ్ళు రేపు ముఖ్యమంత్రిని తీసుకొస్తారనే ఉద్దేశంతో చదువుకు ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా మీరు కులగణన కేంద్ర ప్రభుత్వం చేయాలంటే సుప్రీంకోర్టులో కేసారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు పెంచడానికి చిత్తశుద్ధి లేదా, అందుకే అనేక డ్రామాలు ఇస్తున్నారు. దాన్ని 8 నెలలు అయింది. జనాభా లెక్కలు చేయాలంటే ఎన్ని రోజులు కులగణన చేయాలంటే 1 నెల రోజులు అయితే, కానీ ఆ ప్రయత్నం చేయడం లేదు. ఈ బీసీలు సర్పంచులు అయితే మా కులకులందరూ వీళ్ళ దగ్గర చేతులు పట్టుకుని నిలబడాలన్నా, ఈ మున్నూరు కాపుల దగ్గర, గొల్ల కుర్మల దగ్గర, గౌడ్ల దగ్గర మా పెద్ద కులపళ్ళు చేతులు పట్టుకుని నిలబడాలన్నా. సర్పంచ్ అయితే పెద్ద దగ్గర, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ అయితే మా వాళ్ళందరూ చిన్నపోతారు. 76 ఏళ్ళ నుంచి మా రెడ్డిలే సర్పంచ్, 76 ఏళ్ళ నుంచి మా రెడ్డిలే ఊరి పెద్దలు. ఇప్పుడు చిన్న కులపళ్ళు వస్తే ఎట్లా అని ఒక ఆలోచనతోటే ఈరోజు ఆయన జనాభా లెక్కలు తీయకుండా మనకు దెబ్బతిస్తున్నాడు. జనాభా లెక్కలు తీస్తే తప్పనిసరిగా రిజర్వేషన్లు పెంచాలి. పెంచితే సుప్రీంకోర్టు కొట్టలేదు, హైకోర్టు కొట్టలేదు, ఎవ్వరు కొట్టలేదు. ఇప్పుడు 42 అంటున్న జనాభా లెక్కలు తీస్తే 50% ఇవ్వాలి మనకు. కాబట్టి మీరు అందరూ మనం ఏమడుతున్నాం, నిధులు అడుగుతున్నామా, ముక్కలు అడుగుతున్నామా, మీ బడ్జెట్ అంతా మాకుమని అడుగుతున్నాం. కాలేదు కులగణనది కుక్కలకు లెక్కలున్నాయి, పందులకు లెక్కలున్నాయి, ఆవులకు లెక్కలున్నాయి, అడవులుండే పెద్ద పులులకు కూడా లెక్కలున్నాయి. మేము ఎంతమంది, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటిది, ఉద్యోగులు ఉన్నారా, చదువుకున్నోళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళ కుటుంబ పరిస్థితి, ఆదాయ పరిస్థితి చెప్పమంటే చెప్పడం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ కులగణన చేయాలంటారు. మన యొక్క పోరాటం సుప్రీంకోర్టులో చేసిన పోరాటానికి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో దిగలేదు. అందరూ ఈరోజు ఆర్ఎస్ఎస్
బీజేపీకి మూల స్తంభాలు, మూల విరాట్. మొన్న మీరందరూ చూసారు పేపర్లో, టీవీలలో. వాళ్ళు ఏమన్నారు? కులగణన చేస్తే మాకు అభ్యంతరం లేదు, చేయాలి, వాళ్ళని అభివృద్ధి చేయడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి రోజు బీజేపీ ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకుంటుంది. తప్పనిసరి ఒప్పుకోకపోతే పార్లమెంటును రచ్చ చేస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఎగిరితేనే మాకు బలం ఉంటుంది. మీరు ఇక్కడ బస్సులు బంద్ చేసి, తాలూకా బంద్ చేసి, జిల్లా బంద్ చేసి, రాష్ట్ర బంద్ జరిగితే ఢిల్లీలో శక పడతాయి. ప్రధానమంత్రి అంటున్నారు, కృష్ణయ్యజీ గడబడ్ కరో, క్రియేట్ అట్మాస్ఫియర్. ఎట్లయితే జాట్లు ఉద్యోగాలు చేస్తున్నారో మీరు కూడా అట్లా ఉద్యమాలు చేసి ప్రభుత్వంకు చెక్కరగాలి. అప్పుడు నేను చేస్తే మా వాళ్ళు అందరూ ఒప్పుకుంటారు. నాకు నేను చేస్తే ఈ సీట్ కష్టం అంటున్నాను. గుర్తుతారు సీట్ అని ఒకరినే చెప్పాడు, అందరూ 50 మంది కూడా చెప్పాడు. కాబట్టి తప్పెక్కడుంది? తప్పని అనను, కానీ నిర్లక్ష్యం ఎక్కడుంది? మన దగ్గర ఉంది నిర్లక్ష్యం. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా యుద్ధ వీరుల్లాగా చైతన్యం చేస్తే రేపు మీరు పోరాడితే గుర్తింపు. రాజధానికి ఎంత గుర్తింపు వచ్చింది? ఆడ బస్సులాగా ఆడబెట్టి రోడ్లు బంద్ చేసి హైదరాబాద్ నుంచి ఆగమాలను చేస్తే రాజారాం పెద్ద లీడర్ అని గుర్తింపు వచ్చింది. మీకెందుకు రాదు? మీరు అప్పుడప్పుడు జాతర పోతారు, దేవుని దగ్గరికి పోతారు, 2000 ఉండిలు వేస్తారు, కొత్త బట్టలు అట్టించుకుంటారు, ఉన్నవాడిని ఒప్పుతారు, ఇంటికి వస్తారు. ఏమన్నా ఉన్నదా అంటే నేను మీ సెంటిమెంట్ను, మీ విశ్వాసాలను, మీ భక్తిని ప్రశ్నించడం లేదు. ఇక్కడ బీసీలు కూడా ఒక జాతర. బీసీల కోసం ఏమన్నా చేయాలి. నేను భగవంతుని అప్పుడప్పుడు గుడిపోతే ఏం మొక్క తెలుసా? దేవా, నాకు ఒక పెద్ద గుర్తింపు ఈ కులాల కొట్టినందుకు వచ్చింది. ఇంకా ఈ కులాల కోసం నా శక్తిని, సంకల్ప బలాన్ని పెంచాలి. చట్టసభలో 50% రిజర్వేషన్ సాధించే వరకు నన్ను బతకని అని చెప్పి భగవంతుని కోరుతున్నాను. అదేవిధంగా ఇంకా చాలా పనులు మిగిలిపోయినాయి. మనకున్న స్కీములు ఇతర రాష్ట్రాల్లో లేవు. అక్కడ కూడా నేను వెళ్ళాలి. దేశం అంతా ఈ స్కీములు పెట్టేయాలి. నోరు లేని, పోరాట పటిమ లేని మూగజీవులైన నా బీసీలకు అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని చెప్పి మొక్కుకుంటా. అందుకు ఈ జన్మ జరుపుకోకపోతే వచ్చే జన్మలో కూడా బీసీని పుట్టాలా? నేను అదృష్టవంతుని మనము కూడా ఈ కులాల పుట్టినందుకు చిన్నవద్దు. చాలా మంది అంటుంటారు, నేను రెడ్డిలో పుట్టేది, బాపడలో దాదా పుట్టేది. అప్పుడు మీ జన్మ సార్థకత కాదు, అదృష్టవంతుడు కాదు. ఈ కులాలలో పుట్టి ఈ కులాల కోసం పోరాడితే మీ జన్మ సార్థకత, మీరు అదృష్టవంతులు అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నారు. అందుకే మీలోని శక్తి బంగారం పెట్టెలు పెట్టి మూస్తే గుర్తింపు ఉండదు. అట్లే ఉంటుంది. బంగారాన్ని ఉంగరాలు, గొలుసులు చేసి మీద పెట్టుకుంటే గౌరవము, తలతర ఆరోగ్యము, అందము, ఆరోగ్యం రెండు పెరుగుతాయి. మీ లోపలున్న ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలను మీరు ఇట్లనే పొట్టు చేస్తే పిల్లలు తిరుగుతారు, బాగా తిరుగుతారు. అట్లా కాకుండా నేను జాతి కోసం కొట్లాడితే ఇట్లా అందరూ ఉంటారు, అరే మా నాయన చూడు పెద్ద లీడరు మునగాలని చెప్పి చెప్తారు. అందుకే మీరందరూ 10 మంది కలిసి ఈ జిల్లాలో కూడా బలమైన ఉద్యమ నిర్మాణానికి కృషి చేయాలి. ఎవరైనా మీటింగ్ పెడితే హైదరాబాద్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా బండ్లు కట్టుకుని బట్టలు దొరుకుని పోతుంటారు వేరే కులపడు. ఒకసారి కోమటోళ్ళు మీటింగ్ పెట్టారు నిజాం కాలేదు, వాళ్ళు 1% ఉంటారు. హైదరాబాద్ అంటే వాళ్ళ జెండాలే ఉంది. అంటే చైతన్యం ఉంది, వాళ్ళకి అన్యాయం లేదు, ఏది లేదు, కానీ వచ్చేసి అంటే కులం పట్టు ఉండాలి. మనం బీసీ పట్టు వేసుకోవాలి. మనం పట్టు వేసుకుంటేనే ప్రభుత్వం ఈరోజు ఆత్మలో మీటింగ్ పెడితే వృధా పోదని రెడ్డికి, రేవంత్ రెడ్డికి శేఖర్ అందుతుంది. అరే ఇప్పుడు ఆర్మూలదాన్ని ప్రభావం అన్ని నియోజకవర్గాలు పడుతుంది, రేపు నాకు వ్యతిరేకత పెరుగుతుంది అని చెప్పి అన్నిటికంటే క్యాస్ట్ సెంటిమెంట్, కులతత్వం యొక్క భయం పాలక వర్గాల పుట్టాయి. కాబట్టి ఎక్కడున్నా మన మీటింగ్లకు తండ్రిగా రావాలి. జాతర పోతే ఎట్లా పోతారో అట్లా రావాలి. మీరు అందరూ మంచిగా వచ్చారు. నిజాముల్లో చైతన్యం ఉంది. ఆర్మూల్లో కూడా చాలా ఇదో గడ్డ, విప్లవాల గడ్డ. శాతవాహనుల కాలంలో ఇందూరుకు చరిత్రలో స్థానం ఉంది. 2000 సంవత్సరాల కింద, 2000 ఏళ్ల కింద. కాబట్టి మనకి ఎంత అన్యాయం జరుగుతుందో మీకు ఒక్కటి చెప్పి ముగిస్తాను. మొన్న కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లా చిరంజీవి సార్ దాకా ఎంతమంది ఉన్నారని లెక్కలు తీస్తే 100 మంది ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీలు, 3 మాత్రమే బీసీలు, 97 మంది అభ్యర్థులాగే ఉన్నారు.
పార్లమెంట్లో కూడా అట్లే ఉన్నారు, రైల్వే డిపార్ట్మెంట్లో కూడా అట్లే ఉన్నారు. అంటే మనకి ఎంత అన్యాయం జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా మనం పోరాటం చేయడం వల్ల ఉద్యోగాలలో పెరిగింది కానీ వేరే రాష్ట్రాలలో పెరగలేదు. కాబట్టి మీరు అందరూ మనకు జరుగుతున్న అన్యాయాల మీద, మనకు జరుగుతున్న మోసాల మీద, మనం కనిపించని దోపిడి, కనిపించని మోసం కింద, కనిపించని అణచివేత కింద మనం జీవిస్తున్నాం. లేదే కనిపించని దోపిడి లేకపోతే కోట్ల ఎట్లా సంపాదించిన పెద్దోళ్ళ మనం ఎందుకు ఇంత రాత్రి వాళ్ళు కష్టపడితే ఎందుకు పైకి వస్తలేము? ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. నేను చెప్పిన రాజరాంకు ఓ కరపత్రం ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక వివచ్చత, అన్ని అంశాల మీద కరపత్రం తీసి మనోళ్ళని చైతన్యవంతం చేయాలని చెప్పి ఇది కోరడం జరిగింది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సంకల్ప బలం ఉంటే శక్తి దానంతట అదే వస్తుంది. మీ లోపల శక్తి ఉంది, దాన్ని విత్తలేదు. బంగారాన్ని పెట్టెలు పెట్టినట్టు పెట్టింది. మీరు అందరూ బంగారాన్ని తీసి ఉగ్రాలు చేయాలి, గొలుసేయాలి, అప్పుడు మీకు గౌరవం పెరుగుతుంది. అదే బీసీల జోలికి పోదనేటటువంటి గౌరవం పెరుగుతుంది. అట్లాంటి సంకల్ప బలాన్ని, శక్తిని, బీసీల కోసం పోరాట పట్మను భగవంతుడు మీ అందరికి ప్రసాదించాలని, మీ పిల్లలు పైకి ఉద్యోగాలలో, ఉపాధిలో పైకి రావాలని, మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆస్తులు సంపాదించుకొని మీరు అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఆర్ కృష్ణన్న మరియు రాజారామన్న దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఈ బీసీ సదస్సుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి ఖచ్చితంగా రాజ్యాధికారమే తోనే మన డిమాండ్లు, మన రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా కేవలం ఉద్యమం కాకుండా రాజ్యాధికారంతోనే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ బీసీ సదస్సుకు మద్దతు తెలిపిన అందరికీ ప్రతి ఒక్క అట్లాగే రాజారాం యాదవ్ అన్న ఆర్ కృష్ణను చిరంజీవి సార్ గారిని సన్మానిస్తారు. దానికంటే ముందు వారికి కుండలను బహుకరిస్తారు వారు, శాలి భవనంలో వారికి. అట్లాగే ఇప్పుడు కుర్రకుర్మ యాదవ కుర్రకుర్మలు కృష్ణ గారికి, ఇంకొక చిరంజీవి సార్ గారికి, ఆర్ కృష్ణలకు, అట్లాగే రాజారాం యాదవ్ అన్న సిద్ధేశ్వరులకు ఈ వేదికను సన్మానాలు వేదికలను ఖాళీ చేయాలా? బాబు ఎక్కడికి దూరం జరగాల, పూర్వం వస్తాయి. ఈ ప్రాంత గుణకుర్మలకు గట్టిగా ఒకసారి సంపదతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ అంటే సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, చైర్మన్లు మున్సిపాలిటీలో 20% నుంచి 42% పెంచాలని డిమాండ్ చేసి మహాసభ తీర్మానం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇందుకు సంబంధించిన ప్రాథమిక చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఏదో బీసీలను మోసం చేయాలని చూస్తే నడవదు. ఎట్టి పరిస్థితుల్లో కులగణన జరిపి 42% రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రం అజ్ఞాయం అందుతుంది. బీసీలలో బాగా చైతన్యం ఉంది. అరే 76 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే అన్ని ఐఏఎస్ ఆఫీసర్లు, అందరూ మీరు ఇంకా మీకు ఆకలి తినలేదా? మా వాళ్ళకు ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏ కులం జనాభా ఎంత ఉంటే అంతే వారికి ఇవ్వాలి వాటా. ఇది అన్నదమ్ముల పంచాయతీ. కాబట్టి 76 ఏళ్ళు మాది మీరే తిన్నారు, మీది మీరే తిన్నారు. ఈరోజు మాది మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇవ్వకపోతే యుద్ధం తప్పదని కూడా హెచ్చరిస్తున్నాం. సమగ్ర కులగణనకు 150 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కానీ ఇంతవరకు ఎలాంటి ప్రాథమిక చర్యలు తీసుకోలేదు. ఇవి వెంటనే ప్రభుత్వం స్పందించి రాష్ట్రం లోపల ప్రతి పల్లె లోపల ఇదే చర్చ. కులగణన జరపాలి, రిజర్వేషన్లు పెంచాలి. అరే చదువు మీదే, చదువుకుంటేవారు వారు, రాజకీయం చేసేవారు వారు, పైసలు బ్యాంకులు మీరే మూస్తారు, ఆస్తులు మీరే కొనుక్కుంటారు, రియల్ ఎస్టేట్ మీరే చేస్తారు, కాలేజీలు మీరే పెట్టుకుంటారు. అరే మాకు సర్పంచ్ పదవి ఇవ్వడానికి మీకు ఎందుకు ఇంత
ద్వేషం, అసూయ. మేము సర్పంచులు అయితే ఎందుకు అసూయపడుతూ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కులగణన ఒక పెద్ద ఇష్యూ, అది జంతువులకు అడవిలో జంతువులకు గణన చేస్తున్నారు, కుక్కలకు పందులకు గణన చేస్తున్నారు. మనుషులు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వాళ్ళ జాతకాలు ఏంటి, చదువుకున్న వాళ్ళు ఎంత, ఉద్యోగం చేసిన వాళ్ళు ఎంత, వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి ఏంటిదని లెక్క చేయడానికి ఎందుకు భయపడుతుంది? కేంద్ర ప్రభుత్వం కూడా అట్లా చేస్తే సుప్రీంకోర్టు నేను కేసు వేసిన దాని మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా కదిలొస్తున్నది. వాళ్ళు కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు, సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా స్పందించి సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు.